మీడియా వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ అండ్ ఈ కార్యక్రమం లైవ్ చూడబోతున్నారు ఇన్ TV9 అండ్ NTV. సో శ్రేయాస్ మీడియా యాజ్ యూ ఆల్ నో ప్రతి సినిమా ఫంక్షన్ని ఎంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటారో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఓన్లీ సినిమా ఫంక్షన్స్కే పరిమితం కాకుండా ఇప్పుడు శ్రేయాస్ ఉత్సవ్ అంటూ మీ కుటుంబాల్లో ఒక భాగం అవడానికి కూడా మీ ముందుకు రాబోతున్నారు. మీ కుటుంబంలో జరిగేటువంటి ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ని ఇంకాస్త మెమరబుల్గా చేసి మీకు అందించబోతున్నారు. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ అ స్పెషల్ ఏవి శ్రేయాస్ ఉత్సవ్. ఎస్, సో జాంబీ రెడ్డి ఫిబ్రవరి 5వ తారీఖున థియేటర్స్లోకి రాబోతుంది. ఎస్, మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. నాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్పై రాజశేఖర్ వర్మ గారు నిర్మాతగా, ప్రశాంత్ వర్మ గారి దర్శకత్వంలో తేజ హీరోగా, అలాగే ఆనంది హీరోయిన్గా, రాబిన్ గారి డిఫరెంట్ మ్యూజికల్ జర్నీలు మనం చేయబోతున్నాము విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ జాంబీస్ ఆన్ February 5th ఓన్లీ ఆన్ థియేటర్స్. సో మరి ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోబోతున్నాము. జాంబీ రెడ్డి ఫస్ట్ ఈ టైటిల్ వినగానే కొంచెం తేడా కొట్టిందనమాట. కింద డైరెక్టర్ ఎవరా అని చూసాం, అంటే స్టార్టింగ్లో మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ప్రశాంత్ వర్మ గారా, ఓకే. ఆయన మొదటి సినిమాతోనే మనల్ని అందరినీ అనిపించారు, రెండో సినిమాతో ఆహా అనిపించారు, ఇప్పుడు ఈ సినిమాతో అది కథ జాంబీ రెడ్డి అంటూ మన చేత ఓహోల్ కొట్టించుకోవడానికి ఆన్ February 5th ద హ్యాట్రిక్ హిట్ అందుకోబోతున్నారు ప్రశాంత్ వర్మ గారు. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు. ఎస్, మరి జాంబీ రెడ్డి టీజర్ ఇప్పటికే మనం చూసాము, రిలీజ్ అయింది. అండ్ రిలీజ్ అయిన కొద్దిసేపట్లోనే కొన్ని రోజుల్లోనే 1 million+ వ్యూస్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నియర్ టు 2 million అండి. ఇవాళ ఇందాకే చెక్ చేశాను. సో మరి ఆ టీజర్ని ఒకసారి మనం ఇప్పుడు క్రూ అందరితో పాటు కలిసి చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద టీజర్ ఆఫ్ జాంబీ రెడ్డి? దైవం మనుష్య రూపేణ అన్నది ఇతిహాసం, రాక్షసం మనుష్య రూపేణ అన్నది ప్రస్తుతం. భగవంతుని అద్భుత సృష్టిలో ఒకే ఒక పొరపాటు, మనిషికి మేధాశక్తిని ఇవ్వటం. ఆ మేధాశక్తి తనకే ఒక ప్రశ్నగా నిలిస్తే దైవం నేర్పే గుణపాఠం మనిషి ఉనికికే ప్రమాదం. ఎస్, నిజంగానే కరోనా వాజ్ జస్ట్ ద బిగినింగ్. ఇది దాని మదర్ ఫాదర్లా ఉంది ట్రైలర్. వామ్మో, అసలు ఓ మై గాడ్. మామూలుగా జాంబీలు ప్రతిరోజు నేనైతే చూస్తూ ఉంటాను, మా అబ్బాయి చూసే రైమ్స్లో. కానీ ఫస్ట్ టైం తెలుగులో థియేటర్లో ఈ ఎఫెక్ట్లో జాంబీలను చూడాలంటే వామ్మో, కొంచెం గుండె గట్టి చేసుకుని వెళ్ళాల్సిందే. సో నాకు ఇది చెప్పలేదే స్క్రిప్ట్లో. ప్లీజ్ ఒక్క నిమిషం. ఇగో ఇంతమందిని నేను తట్టుకోలేను, ఎవరో ఒకళ్ళు ఉండి మిగతా వాళ్ళు వెళ్ళరా ప్లీజ్.
స్క్రిప్ట్లో లేనివి ఇలా ఇంక్లూడ్ చేయకూడదు లక్ష్మి గారు సడన్గా. మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం, ఓకే? జాంబీ గారు మైక్ పనిచేయట్లేదంట, ఆన్ చేయరా? పనిచేస్తుంది. ఏమిటి సడన్గా ఇలా ఎందుకు వచ్చారు మీరు? అసలు టీజర్లో ఉన్నారు కదా, బయటకి ఎందుకు వచ్చారు? ఈ ఫంక్షనే మాది కాదు, తేజ గారిది, ప్రశాంత్ వర్మ గారిది. ఈ ఫంక్షన్ జాంబీ రెడ్డి ఫంక్షన్. ఓకే. అమ్మో, ఈయన కాసేపు ఉంటే నన్ను కొరికేసేలా ఉన్నారు. అసలు ఈవెంట్ అంతా చేయాలి, నేను జాంబీ అయిపోతే కష్టం ఇప్పుడు. ఓకే, ఈ ఫంక్షన్ మీదే. ఆల్ ద బెస్ట్. ఫస్ట్ టైం జాంబీని ఇంత దగ్గరగా చూస్తున్నాను భయ్యా, చాలా కష్టంగా ఉంది ఫ్రాంక్లీ స్పీకింగ్. ఓకే, ఎలాగో వచ్చావు కాబట్టి కొంచెం వాడుకోవచ్చా జాంబీ నిన్ను? వాడుకోవచ్చా? ఓకే. ఒకసారి అలా కిందకి వెళ్ళి చూడు, అక్కడ యంగ్ బాయ్స్, స్మార్ట్ బాయ్స్ చాలా మంది ఉన్నారు, యూనో లేడీస్ ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఇగో కొంచెం వాళ్ళకు కూడా దూరంగా ఉండి సినిమా గురించి వాళ్ళ ఒపీనియన్ ఏంటో. జాంబీ ఇంగ్లీష్ మాట్లాడుతుంది, ష్యూర్. ఓకే ఓకే, సరే మీరు వెళ్తే మన సినిమా గురించి వాళ్ళు ఏం చెప్తారో కూడా విందాం. సౌండ్ ఎఫెక్ట్లు ఎందుకండి? ఓకే, కొంచెం అక్కడ ఆడియన్స్ మీద లైట్స్ వేయరా? ఎస్, ఎందుకంటే నేను జాంబీ రెడ్డి టీజర్ కింద యూట్యూబ్లో కామెంట్స్ చూస్తే చాలామంది చాలా 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 మంచి కామెంట్స్ పెట్టారు. జనరల్ ఆడియన్స్ దట్ మన తెలుగు సినిమా ఆడియన్స్ సినిమా చూసే విధానం మారింది అని. అండ్ మన టాలీవుడ్లో ఫస్ట్ టైం జాంబీతో ఒక సినిమా అంటే చాలామంది ఎక్సైటెడ్గా ఉన్నామని. అండ్ మన తెలుగు సినిమా హాలీవుడ్ రేంజ్కి ఎదిగిందని చాలా బ్యూటిఫుల్ కమెంట్స్ వచ్చాయి. సో ఇక్కడ ఉన్న ఆడియన్స్, ఇక్కడ ఉన్న ప్రశాంత్ వర్మ గారి ఫ్యాన్స్ ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు అనేది మేము వినాలనుకుంటున్నాము. మా జాంబీ ఎక్కడ? కొంచెం లైట్ అయ్యరా అక్కడ. ఈ లైట్లో చూడడమే కష్టం, లైట్ ఆపేసి జాంబీని చూడాలంటే ఇంకంతే. చూడండి, పారిపోతున్నారు అందరు అక్కడ. ఏం చేయదు ఏమన్నా అంటే ప్రశాంత్ గారికి అప్పచెప్పేద్దాం. ఎవరు ధైర్యవంతుడు అక్కడ? ఎవరు నాతో మాట్లాడతారు? అదిగో ఆ పూల చొక్కా ఆయన చెయ్యెత్తారు. మైక్ వాళ్ళ దగ్గర కూడా పెట్టాలన్నమాట. హాయ్ అండి, జాంబీ రెడ్డి సినిమా టీజర్ చూడగానే వాట్స్ యువర్ రెస్పాన్స్ అండ్ వాట్స్ యువర్ ఫస్ట్ ఇమ్మీడియట్ రియాక్షన్? ఫస్ట్ చూడంగానే చాలా భయం వేసింది. చూస్తాం కూడా మంచి ఎర్సెట్ పెట్టుకుని చూసాం. నైట్ టైం మంచి జూమ్ అనిపించింది చూడంగానే. నైట్ టైం మీరు పడుకోరా అండి? ఇలాంటి క్వశ్చన్స్ పబ్లిక్ అడగకూడదు మేడం. పబ్లిక్గా అడగకూడదా? ఓహో, ప్రైవేట్గా మనం కలవంలేండి, నో ప్రాబ్లం. మేము పడుకోనియ్యం. ఓకే, సో భయం వేసింది హెడ్సెట్ పెట్టుకుని ఫుల్ వాల్యూమ్తో చూస్తే. రాబిన్ గారా మజాకా మరి? సో నెక్స్ట్ ఇంకెవరైనా ఇట్ సైడ్? ఆయన ఎవరో జాంబీ మాస్క్ వేసుకుని వచ్చారు. జాంబీ సీదేర్ అటు కొంచెం, అంటే పాపం మా జాంబీ లెన్స్ పెట్టుకుంది, కొంచెం దూరమే కనిపిస్తుంది క్లియర్గా. ఆరెంజ్ షర్ట్ ఇక్కడ థీమ్కి తగ్గట్టు ఆ మాస్క్ కూడా చక్కగా పెట్టుకుని వచ్చారు. సో మీ పేరు? నా పేరు అఖిలేష్ జాంబీ. మీరు ఎందుకు జాంబీలా మాట్లాడుతున్నారు? మీరు మామూలుగా మాట్లాడొచ్చు. ఈయన నేను ఫ్రెండ్స్, అందుకనే. ఫ్రెండ్సా? క్లాస్మేట్స్. జాంబీ మీరు ఎంతవరకు చదువుకున్నారు? మేము చదువుకున్నాను వీళ్ళంతవరకు. యూ కిల్డ్ ఇట్ బ్రో, యూ కిల్డ్ ఇట్. సో జాంబీ రెడ్డి మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సో యాక్చువల్లీ టీజర్ చూడంగానే ఇదివరకు మనకు జాంబీ మూవీస్ అంటే హాలీవుడ్డే గుర్తొచ్చేది. బట్ అబ్బా, తెలుగులో ఎవరైనా జాంబీ చేస్తే బాగుండు అన్న టైంలో మన ప్రశాంత్ వర్మ గారు దేవుళ్ళ ఆ జాంబీ థీమ్తో వచ్చారు. టీజర్ చూడంగానే అమ్మ బాబోయ్ అంతే. ఇంకా నయం జాంబీలా అనలేదు, దేవుళ్ళా అన్నారు. థ్యాంక్ యూ. ఎస్, నిజంగానే డిఫరెంట్ మూవీస్, డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఆల్వేస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ప్రశాంత్ వర్మ గారు. ఎస్, అమ్మ బాబాయ్ అనిపించిందా చూడగానే? మన తెలుగులో కూడా మాకంటూ ఒక గుర్తింపు తెచ్చింది ప్రశాంత్ వర్మ గారే. మీకు నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ గ్యారంటీ? పక్కా. ఇక్కడ పిల్లాడు ఉన్నాడు, బాగా నవ్వుతున్నాడు. అంత గడ్డ వేసుకున్న వాళ్ళని పిల్లాడు అనరు జాంబీ. నా కంటికి ప్రతి వాడు పిల్లాడే. సరే ఇవ్వండి, ఇంకెందుకు.
హాయ్ అండి. సో జాంబీ రెడ్డి కాంబినేషన్, ఈ టైటిల్, దీని గురించి మీరేం చెప్తారు? లైక్ ఇప్పటివరకు ప్రశాంత్ వర్మ గారు తీసిన 3 సినిమాలు, ఐ మీన్ లైక్ కల్కి, ఆ 2 చాలా బాగున్నాయి, అద్దరిపోయింది. ఐ హోప్ ఈ మూవీ వేరే లెవెల్ అనిపిస్తుంది. అండ్ సిగ్గు నచ్చిందా మా జాంబీ? తీసుకెళ్తారా ఇంటికి? హీఈస్ మై రూమ్మేట్ యాక్చువల్లీ. ఒకళ్ళు క్లాస్మేట్, ఒకళ్ళు రూమ్మేట్, ఇంకొకళ్ళు ఏం మేట్ అమ్మా? ఇంకేటు వెళ్ళకుదా, వచ్చేసేయి. ఆన్ ద సేమ్ కాట్. ఓకే, వచ్చేయండి. ఎస్, జాంబీ రెడ్డి చూసారు కదా రెస్పాన్స్ నెట్లో, అలానే బయట ఆడియన్స్లో అండ్ ఇక్కడ లైవ్లో ఉన్న ఆడియన్స్లో అందరి దగ్గర చూస్తే ఓన్లీ వన్ వర్డ్, వీఆర్ ఎక్సైటెడ్, వీఆర్ వెయిటింగ్, డిఫరెంట్ కాన్సెప్ట్ ఇలాగే చెప్తున్నారు. సో మరి డిఫరెంట్ కాన్సెప్ట్ని ఫిబ్రవరి 5వ తారీఖున మనం థియేటర్స్లో చూడబోతున్నాము, ఓన్లీ ఇన్ థియేటర్స్. ఎందుకంటే ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఎస్, సో మరి నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయిపోదాము. నెక్స్ట్ మనకి ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ ఉందండి. ఆల్రెడీ రాబిన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనం ఆ సాంగ్ని విన్నాము. గోకొరనా గోకొరనా గో గో ఆల్రెడీ ఫుల్ ట్రెండింగ్లో ఉంది. సో ఆ సాంగ్ లిరికల్ వీడియో ఒకసారి చూసేద్దాము. ఏవి ప్లీజ్. Big C and KLM presents Zombie Reddy pre-release event powered by Green Metro, Brochill. ఇంట్లోనే ఉండమంటే ఊరుకుంటామా, రోడ్లన్నీ ఖాళీగుంటే రాక ఉంటామా, ఎవడన్ని చెత్త ఉన్న మేము వింటామా, మరి పగిలే వరకు మానుకుంటామా. హే, కొడాలు ఆరబెట్టి వాడలంతా ఉంటాం, మా బ్రాండ్ ఉప్పు కోసం ఊళ్ళు తిరుగుతుంటాం, మసింత చెట్టు కింద పేకలాడుతుంటాం, ఇవన్నీ చేసి కూడా పాట పాడుకుంటాం. గో కరుణా గో కరుణా గో 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 కరుణా గో కరుణా గో 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 కరుణా గో కరుణా గో 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 కరుణా గో కరుణా గో 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 కరుణా గో కరుణా గో. హే, రోగం అయితే ఏంటి, మనకుంది కదా బ్లీచింగ్ పౌడర్, ఈ వైరస్ పీకేదేంటి, మా జేబు నిండా పారాసెటమాల్. మహారాష్ట్ర బడ్జెట్ అంతా వైన్ షాపులుంది, కాబట్టి మందు కొరకు రోడ్డు నిండా మంది, ఏదేమి అయినా గానీ మత్తు వల్ల మంది, లాక్డౌన్ పెడితే ఏంది ఉచ్చాగదండి. ఆన్లైన్లో పాఠాలంటాం, బ్యాక్గ్రౌండ్ లో పాటలు వింటాం, 6 ప్యాక్ కలలే కంటూ ఎప్పుడు చూసిన తింటాం పట్టాం, సరికొత్త వంటలు చూస్తాం, మంటెత్తి పెంటే చేస్తాం, ఇన్స్టెంట్ నూడిల్స్ చేసి ఇన్స్టాలో నా బిల్డప్ ఇస్తాం, మ్యాచింగ్ వస్తువులు వేస్తాం, మరునించం జేబులు దాస్తాం, దగ్గొచ్చిన దుమ్మే వచ్చిన పూలతో డాక్టర్ పూజలు చేస్తాం, సరుకులపై సర్వేసేస్తాం, శానిటైజర్ స్నానం చేస్తాం. కరోనా టైంలో మనం అందరం ఇళ్లలో ఈ పనులన్నీ చేస్తుంటే దగ్గర ఒక 1000 మంది జూనియర్ ఆర్టిస్టులను ప్రతిరోజు మెయింటైన్ చేసుకుంటూ ఒక జాంబీ రెడ్డి టీం మాత్రమే షూట్ చేసి ఉంటుంది ఆ టైంలో. నాకు తెలిసి ఇండస్ట్రీలో కూడా చాలామంది టెక్నీషియన్స్కి పని కల్పించింది ఇన్ కరోనా కూడా జాంబీ రెడ్డి టీం. సో ఫర్ దట్ హ్యాట్స్ ఆఫ్. అలాంటి టఫ్ టైమ్స్లో కూడా వర్క్ చేసి అండ్ మనకు ఒక డిఫరెంట్ ఫిలిం అందివ్వాలి అని వాళ్ళు చాలా కష్టపడ్డారు. అండ్ నౌ ద రిజల్ట్ మీ చేతిలో ఉంది. February 5th మూవీ రిలీజ్ అవబోతోంది. సో ఓన్లీ గో వాచ్ ఇన్ థియేటర్స్ ఇట్ సెల్ఫ్. అండ్ ఎస్, సో మరి నెక్స్ట్ మనం ఇక్కడ బ్రోచిల్ యాప్ గురించి మాట్లాడుకోవాలండి. బ్రోచిల్ యాప్ ఏంటంటే ఇప్పటికే 90 lakhs డౌన్లోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఈ జాంబీ రెడ్డిలోని సాంగ్స్కి, లిరికల్ వీడియోస్కి మీ ఫొటోస్ని అటాచ్ చేసి యూ కెన్ క్రియేట్ అ వీడియోస్ అండ్ యూ కెన్ షేర్. సో చక్కగా షేర్ కొట్టి లైక్ కొట్టేయచ్చు. బ్రోచిల్ యాప్లో యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. బికాస్ డిఫరెంట్ జాంబీ థీమ్కి మన ఫోటోలు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే ఐడియా కూడా డెఫినెట్లీ వర్కౌట్. సో డీటెయిల్గా ఇంకా ఏవీలో చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ఏవీ ఆన్ బ్రోచిల్ ప్లీజ్? ఇంట్లోనే ఉండమంటే ఊరుకుంటామా, రోడ్లన్నీ ఖాళీగుంటే రాక ఉంటామా, ఎవడన్ని చెత్త ఉన్న మేము వింటామా, మరి
status pettu. And now we have a superb dance performance by Artas Sandeep team for this beautiful Go Corona song. So can we give a big round for Artas Sandeep and team onto the stage, please? Big C and KLM presents Zombie Ready pre-release event powered by Green Metro. Associate sponsor Vijeta Supermarket, media partner Brochil, music on Aditya Music and event organized by Shreyas Media. DAS. ఇంట్లోనే ఉండమంటే ఊరుకుంటామా, రోడ్లన్నీ ఖాళీగుంటే రాక ఉంటామా, ఎవడన్ని చెత్త ఉన్న మేము వింటామా, మరి పగిలే వరకు మానుకుంటామా. హే కొడాలు ఆరబెట్టి వాడలంతా ఉంటాం, మా బ్రాండ్ ఉప్పు కోసం ఊళ్ళు తిరుగుతుంటాం, మసింత చెట్టు కింద పేకలాడుతుంటాం, ఇవన్నీ చేసి కూడా పాట పాడుకుంటాం. గో కరుణా గో కరుణా గో 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 కరుణా గో కరుణా గో 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 ఏ రోగం అయితే ఏంది, మనకుంది కదా బ్లీచింగ్ పౌడర్, ఈ వైరస్ పీకేదేంది, మా జేబు నిండా పారాసెటమాల్. మహారాష్ట్ర బడ్జెట్ అంతా వైన్ షాపులుంది కాబట్టి మందు కొరకు రోడ్డు నిండా మంది, ఏదేమి అయినా గాని మత్తు వల్ల మంది, లాక్డౌన్ పెడితే ఏంది ఉచ్చాగదండి. గో కరుణా గో కరుణా గో 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 కరుణా గో కరుణా గో 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 కరుణా గో కరుణా గో 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 కరుణా గో కరుణా గో చప్పట్లు కొట్టమంటే పియ్యం, పల్లెంతో సావుడా పులేద్దాం, చీకట్ల పెట్టమంటే దీపం, అడ్వాన్స్ దీపావళి చేద్దాం. గో కరుణా గో కరుణా గో 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 కరుణా గో కరుణా గో 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 అయిపోయి. Thank you, Artas Sandeep and team. Big C and KLM presents Zombie Ready pre-release event powered by Green Metro, Explore Keyboard, media partner Brochil, associate sponsor Vijeta Supermarket and the కార్యక్రమం live చూస్తున్నాము TV9 NTV, event organized by Shreyas Media, South India's one and only largest movie promotional agency. So next stage మీదకి ఇన్వైట్ చేసేద్దాము హేమంత్ గారిని. హేమంత్ గారు ప్లీజ్. మీ గడ్డం ఏది? అయ్యో ఐ థాట్ మీరు అసలు ఆ గెటప్లో వస్తారేమో అనుకున్నాను ఇవాళ. రండి రండి. అలాగే లహరి గారిని కూడా హేమంత్ గారితో పాటు స్టేజ్ మీద రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. ఆ కపుల్ సినిమాలో మీరు ఇద్దరే కదా పేరు. రండి. మా జాంబీ మాకు చాలా దగ్గర కొంచెం ఆయన కూడా అలాగే ఉంటారులేండి. రండి. జాంబిల్తో ఆల్మోస్ట్ ఒక 6 నెలల పాటు సంసారం చేశాను. సో నాకు వాళ్ళందరూ చాలా బాగా తెలుసు. మేము వీఆర్ ఆల్ ఫ్యామిలీ నౌ. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మీరిద్దరూ జాంబీతో ఒక ఫోటో తీసి #ZombieReady అని టైప్ చేసి మీరు February 5th రిలీజ్ అని మెన్షన్ చేసి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టాలి. మేము ఆల్రెడీ రోజు చేస్తున్నాండి ఆ పని. మళ్ళీ చేయండి. ఇవాళ ప్రీ రిలీజ్ కదా. ఓకే ఓకే. ఇప్పుడు జాంబీ లాగా ఎవరు ఆయన మీరా ఎవరు ఉంటారు? అంటే నేను మేకప్ తీస్తే జాంబీ లాగా ఉంటాను, ఆయన మేకప్ వేసుకుని జాంబీలా తయారయ్యారు. యా సరే ఇప్పుడే తీయదులో. ఇప్పుడే ఓకే రండి. ఇద్దరు లహరి గారు అండ్ హేమంత్ గారు. రండి రండి దానా. So you have to mention on all your social media platforms. ఓకే సరేనా?
ఎస్ థ్యాంక్ యూ జాంబీ. థ్యాంక్ యూ జాంబీ. ఓ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ ప్లీజ్. నెక్స్ట్ ఏం చేయాలంటే అప్పుడు ఏమిటి లేడీస్ ఫస్ట్ అన్నారు చెప్పరా? ఊరికే మాట్లాడలేమో పాప ఫస్ట్ మాట్లాడతారు. జోంబీ ఇందులో నాకు డైలాగ్స్ లేవు. డైలాగ్స్ లేవు కానీ అదేదో అరుపరుస్తారు కదా లాస్ట్లో, అదొకటే. అదొకసారి ట్రై చేద్దామా? అంటే నాకు మా డైరెక్టర్ గారు యాక్షన్ అనకపోతే నాకు రాదు. నేను ఉన్నా కదా, నేను అనిపిస్తా కదా, మీకెందుకు? యాక్షన్. ఓకే సార్ ఫస్ట్ టేక్ మీరు ఓకే చేస్తే ఆ బ్రాండ్ నిలవచ్చారు. కనీసం ఒక 5-6 చేయించండి మీరు. అంటే 5-6 చేసి 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 ఫస్ట్ టేక్లో ఓకే చేసే స్టేజ్కి వచ్చేసారు అంతే కదా సార్? మీరందరూ ఇప్పుడు సీనియర్లు అయిపోయారు జాంబీలతో. సాలిడ్గా నిజంగా ఫిల్మ్ స్కూల్కి వెళ్ళొచ్చినట్టుంది నాకైతే. సో ఎస్ ప్లీజ్. యా ప్లీజ్. వర్కింగ్ విత్ ప్రశాంత్ వర్మ గారు అండ్ అబౌట్ దిస్ జాంబీ రెడ్డి మూవీ. జాంబీలా అవ్వడం ఎలా ఉంది? జోంబీలో అవ్వడం అంటే మేకప్ వేసుకోవడం కొంచెం టఫ్ ఉండింది. మిగతా రిమైనింగ్ అంతా బాగుండింది, చాలా బాగుండింది. అండ్ డైరెక్టర్ గారు చాలా కూల్. సో అసలు ఒక మాట కూడా గట్టిగా ఎప్పుడు చెప్పలేదు ఇంతవరకు. సో దట్స్ వెరీ. కో డైరెక్టర్ గారు బేసిక్గా కొంచెం సీరియస్గా ఉంటారు కాబట్టి కాదు ప్రశాంత్ వర్మ గారు మీరు కూల్, ఎందుకంటే మీ కో డైరెక్టర్ గారు కొంచెం సీరియస్గా ఉన్నారు. ఆయన చూస్తే నాకు భయం వేస్తుంది. ఈవెంట్కి వచ్చిన దగ్గర నుంచి ఇలా తిరుగుతున్నారు ఆయన నా వైపు హెడ్ ఫోన్స్ పెట్టుకుని. కనీసం కర్టసీకి కూడా ఆయన నవ్వట్లేదు అసలు. ఎస్ అలా ఉంటే ఈయన ఆబ్వియస్లీ కూల్గా ఉండాలి. హేమంత్ గారు. నాకైతే ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. చాలాసార్లు నేను ఇక్కడ స్టేజ్ మీద యాంకర్గా నేను చాలామందిని పిలిచేవాడిని, కానీ ఫస్ట్ టైం ఎవరు నా లైఫ్లో నన్ను ఎవరో స్టేజ్ మీద మాట్లాడడానికి పిలిచారు. సో ఆల్ థ్యాంక్స్ టు జాంబీ రెడ్డి. నిజంగా ఆల్ థ్యాంక్స్ టు జాంబీ రెడ్డి. థ్యాంక్ యూ శ్యామల గారు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమానే ప్రశాంత్ వర్మనే సినిమా. దట్స్ ఇట్. సూపర్. అంతే. ఇంకా అంటే ఐ డోంట్ నో హౌ టు పుట్ దిస్, కానీ అంటే ఒకవేళ మా జాంబీ రెడ్డి అనే సినిమా ఒక వాహనం, ఒక వెహికల్ అయితే దాని కోర్, దాని హార్ట్, దాని ఇంజిన్ ప్రశాంత్ గారు. కానీ ఆ వాహనానికి 4 మెయిన్ చక్రాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. 4 చక్రాలు ఉన్నాయి. ఒకటి ఆ కో డైరెక్టర్ విజయ్ గారు. నిజంగా హీఈస్ రియలీ అమేజింగ్. అంటే నేను నా లైఫ్లో ఎప్పుడైనా సరే ఒక కో డైరెక్టర్ని సజెస్ట్ చేసే అవకాశం వస్తే మాత్రం ఆయన పేరు చెప్తాను నేను. సో అమేజింగ్. నెక్స్ట్ వెంకట్ గారు. అంటే మా డైరెక్టర్ గారు హ్యాపీ, సాడ్, అంటే నవరసాల్లో ఏ ఎమోషన్ ఉన్నా పక్కన మాత్రం ఆయన ఉంటారు. సో ఈజ్ రియలీ అమేజింగ్. అలాగే ఆనంద్ గారు కూడా. అండ్ మూడోది నేను స్పెషల్గా చెప్పాల్సింది కెమెరా టీమ్. అంటే అనిత్ గారు, క్రాంతి గారు, వీళ్ళందరూ దే రియలీ కూల్. అండ్ అఫ్ కోర్స్ నాలుగోది మ్యూజిక్ డైరెక్టర్ మాక్ గారు. అండ్ ఈ వాహనం అసలు ఏమాత్రం ఎక్కడ యాక్సిడెంట్ అవ్వకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేసింది ఆ డ్రైవర్ సీట్లో కూర్చొని హీరో తేజ. సో అసలు వీళ్ళిద్దరూ రియలీ కూల్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండింది. అండ్ ఈ వాహనంలో చక్కగా మేమందరం అంటే ఆనంద్ గారు, దక్ష గారు, అదేంటి వినయ్ వర్మ గారు, మహేష్ గారు, మహేష్ విట్టా, కిరీటి, మేమందరం గెటప్ సీన్ నేను మేమందరం హ్యాపీగా ట్రావెల్ చేసాం. సో ఆల్ క్రెడిట్ గోస్ టు దీస్ పీపుల్. అండ్ ఆల్సో ఈ వాహనం ఓనర్ రాజశేఖర్ వర్మ గారు. నేనైతే ఎప్పుడు చూడలేదు. పెట్రోల్ పోసింది ఆయనే ఆకుండా. కరెక్ట్. సో హీ వాజ్ రియలీ అమేజింగ్. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఐ సెడ్, నేను మాట్లాడడానికి ఈ వేది మీదకి వచ్చానంటే నాకు పెద్ద అచీవ్మెంట్ల ఫీలింగ్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్స్ యూ. అండ్ యా, నేను గెటప్ సీన్ గురించి చెప్పాలి. నేను చాలాసార్లు ఆయన పర్ఫామ్ చేస్తుంటే పక్కన చూసి ఎంత బాగా చేస్తుంటే అనిపించింది. ఆ తర్వాత ఇట్లా మనం చేయాలనిపించింది. ఆ తర్వాత రాని పని చేయకూడదు, మూసు కూర్చోాలనిపించింది. సో నేను ఎమ్యులేట్ చేయడం కూడా నా వల్ల కావట్లేదు. సో ఐఎమ్ జస్ట్ గ్లాడ్ బీయింగ్ అ ఫ్రెండ్. అండ్ ఇంకొక అనదర్ పర్సన్ నన్ను అసలు రిఫర్ చేసింది, నన్ను చక్కగా ఏమంటారు కంఫర్టబుల్ చూసింది వాజ్ తేజ. సో థ్యాంక్స్ అగైన్. అండ్ ఇదేదో ఏమంటారు లారీ గారు నాకు పెళ్లి కూతురుగా పక్కనంటే నా సినిమా హిట్లు అవుతున్నాయి. సో థ్యాంక్ యూ, ఉండండి అలాగే. థ్యాంక్స్ అగైన్. థ్యాంక్ యూ. కూల్. అండ్ అలాగే మిమ్మల్ని మాట్లాడడంతో పాటు ఇంకో పని కూడా ఉంది, అందుకనే పిలిచాను. యాక్చువల్లీ పాడించలేదండి నన్ను, నేను అడిగాను కూడా. నేను ఇప్పుడు పాడి అంత ధైర్యం నేను చేయలేను. యా, నాకు తెలుసు కదా మీ గురించి, అస్సలు అడగను అది. ఓకే, ఏం లేదు, ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరితో మేము ఒక యాక్ట్ ప్లాన్ చేసామన్నమాట. సో మీరు ఇప్పుడు అదే చెప్పాను, అలాంటివి చేసి వచ్చిన వాళ్ళు చేయాలి, అలాంటి వాళ్ళు చేయకూడదు. పాట కాదు, పాట యాక్ట్ కాదు, నేను చెప్తాను. సరే, మీకు 2 ఆప్షన్స్ అండి. గెటప్ శ్రీను గారిలా చేయాలని ఉంది అన్నారు కాబట్టి ఒక స్తంభం తెప్పిస్తాం, గుద్దుకుంటారా? లేదు
ఆప్షన్ బి ఏమిటి అంటే ఆవిడని ఎత్తుకుని ఒక రౌండ్ వేస్తారా? ఈవినా ఆ, ఈ రెండిట్లో ఏది ఈజీ మీకు? మీరు మాట్లాడుతూ నా మీదకి వస్తారేంటి? అయితే కాదు, అయితే గీత నన్ను ఎవరైనా ఎత్తుకోవాలి కానీ నేను ఎత్తుకోవడం ఏంటి? మిమ్మల్ని ఎవరు ఎత్తుకుంటారండి? ఓ పని చేద్దామా, ఆ, దీని అన్నిటికంటే మూడో ఆప్షన్ ఇంకోటి ఉంది. నన్ ఆఫ్ ద అబోవా? మీరు ఆవిడ ఎత్తుకుంటే మేము అందరం చెప్పాలి కొడతాం. ఓకే, థ్యాంక్ యూ. ట్రై చేయొచ్చు, ఆవిడ ధైర్యం చేస్తే నాకేం పర్లేదు, పడేది ఆవిడ పాపం. లేదు, నిజంగా చెయ్యాలి. బికాజ్ ఒక యాక్ట్, ఒక ఛాలెంజ్ కంపల్సరీ. ఛాలెంజ్ ఆల్రెడీ మీరు పోస్ట్ చేసేసారు ఆడియన్స్కి. సో యాక్ట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. మా జాంబీ కొరుకుతుంది, లేదంటే పనిష్మెంట్ లాగా గుంజలు దిమ్మంటారా పోనీ? జాంబీ రండి. ఆయన ఎత్తుకుంటాడు నన్ను? కొరుకుతుంది అది. ఇప్పుడు మీరు చేయకపోతే తర్వాత మీ ఇష్టం. యాక్చువల్లీ నేను ఇంకొక మాట చెప్పాలి, ఐ ఫర్గాట్. అసలు మా సెట్లో ఇన్ని వందల జాంబీలకి మేకప్ వేసిన కుమార్ అన్నకి థ్యాంక్ యూ. అసలు హీ వాజ్ అమేజింగ్. బాగా కవర్ చేశారు. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఆప్షన్ ఏనా బీనా? ఏంటి? స్తంభానికి కొట్టుకుంటారా, ఆవిడ లిఫ్ట్ చేస్తారా? సరే, ఆ స్తంభం ఇక్కడ చెప్పండి, కొట్టేసుకుంటాను, అయిపోద్ది. ఏది లక్ష్మి? అదేది స్తంభం ఇప్పుడు తేలేం కానీ గద తేగలం మీకోసం. గద్ద ఏం చేయాలి? కొట్టేసుకోవాలా? కొట్టేసుకోవాలి. ఈ సెల్ఫ్ డిస్ట్రక్షన్స్ ఎందుకండి? అసలే మా సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవబోతుంది. అందుకే అండి మీరు కూడా ఈ జాంబీలతో ఫైట్ చేశారు. ఆఫ్టర్ ఆల్ గద కొట్టుకోలేరా అండి? యాక్చువల్లీ శ్రీను గారు నా మైండ్లో లేదు. ఆయనే అన్నారు నాకు శ్రీను గారిలా చేయాలని ఉంది, శ్రీను గారిలా ఉండాలని ఉంది. సరే ఆ స్తంభానికి ఏదో కొట్టుకోమన్నా, నాదేమని చెప్పండి. అదిగో ఎక్కడ ఉంది ఆ స్తంభం, కొట్టుకోండి వెళ్ళండి. అది ఉంది, అదిగో గది ఉంది. కో డైరెక్టర్ గారికి ఎంత కోపం ఉందో హేమంత్ గారి మీద. నేను మిమ్మల్ని పొగిడాను సార్, థ్యాంక్ యూ చెప్పాను మీకు. నువ్వు ఆగరా అయ్యా, నువ్వు ఏం చేయాలండి దీన్ని? మీ ఇష్టం, దాంతో ఏం చేస్తారు చెయ్యండి. నేనైతే కొట్టుకోమని చెప్పాను. మీరు ఇంకేమైనా పర్ఫామ్ చేస్తానన్నా వీఆర్ రెడీ టు సీ. నేను పర్ఫార్మెన్స్ చేయం కానీ దీన్ని మా హీరో గారు దీన్ని పట్టుకున్న సేపు చూస్తున్నాను. దీన్ని బాగుందండి, మంచి దుర్యోధన ఫీలింగ్ వచ్చింది నాకు. దీన్ని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చా? తేజ గారు మరి జాంబీల్ని ఎలా చంపాలి ఇవాళ? ఆయన కంటి చూపుతో చంపేస్తాడు. మన ఏదైనా ఒక డైలాగ్ అయినా సరే మీ ఇష్టం. మా సినిమాలో డైలాగులు ఉండవు, ఓన్లీ సౌండ్లే ఉంటాయి. సౌండ్ మీరంటే సౌండ్ చేయండి, ఆయన యాక్ట్ చేస్తారట. మళ్ళీ వన్ మోర్. ఇగో మీరు లాగ్ చేస్తున్నారు సినిమాని. జాంబీ గారు మీరు రండి, సౌండ్ బాగా ఇస్తారు కదా. తర్వాత చాలా ఉన్నాయి మాకు ఇంకా. ఆయన సౌండ్ ఇస్తున్నారు, మీరు చివరి అవకాశం. ఏంటి తేజ గారు ఈ లాగ్ మనకి? వాట్ ఈస్ దిస్ లాగ్? మేము రెడీ. రెడీ మేము కూడా. మీకు కూడా ప్రశాంత్ గారు యాక్షన్ చెప్పాలా? ఓకే. అయ్యా హేమంత్ గారు ఆల్ ఓకే సార్? వెళ్ళి చూసుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ వచ్చిన గెస్ట్లకు కూడా ప్రిపేర్ అయిపోండి. ఒక యాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇట్స్ యువర్ కంఫర్టబుల్, ఇబ్బంది పెట్టాము. ఎస్, జాంబీ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో నెక్స్ట్ మనము ఒక మేకింగ్ వీడియో చూడబోతున్నాము. ఇప్పుడే హేమంత్ గారు చెప్పడం జరిగింది వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ సెట్స్లో అని చెప్పి. ఆ ఫన్ అంతా కూడా అసలు ఈ జాంబీలు ఎలా తయారయ్యాయి, సెట్లో ఎలా ఉన్నారు, వీళ్ళందరూ కరోనా టైంలో షూట్ చేశారు అసలే. సో ఎలా షూట్ చేశారు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మేకింగ్ ఏవీలో చూసేద్దాము. ఏవి ప్లీజ్. ఎల్లగా ఒళ్ళు నల్లగా ఒళ్ళు చల్లగా సాము మెల్లగా ఆకలాగక ఊక నానుక తొలివి తీరుగా నిన్ను కొరుకుతా. కొరుకు 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 నరుకుతున్న కొరుకుతా. ఉరుకు 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 దొరికే వరకు ఉరుకుతా. కొరుకు 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 నరుకుతున్న కొరుకుతా. ఉరుకు 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 దొరికే వరకు ఉరుకుతా. శిఖరించనే మెదడు తొక్కనే మరిగే దేహమే రక్తదాహమే బావి వరుసలేనే లేదు వాసనొస్తే వల్ల కాదు. రాత్రి పగలు తేడా లేదు ఊరు వాడ వల్ల కాదు.
పొడిచినా నొప్పి లేదులే, కాళ్ళు నరికినా అడుగు ఆగలే, పిచ్చి కుక్కలా నిన్ను తరుముతా, నరుల జాతిన రూపు మారుతా. తొడలు కొట్టే వీరులైన మెడలు కొల్పుతాను నేను, కలికాల మందు నేనే రాజు, కాలయముడి మొగుడు నేను. So that's the making AV of Zombie Reddy. Big C and KLM presents Zombie Reddy pre-release event. Powered by Green Metro. Associate sponsor Vijeta Supermarket. And live చూస్తున్నాము NTV, TV9. Music on Aditya Music. Event organized by Shreyas Media, South India's one and only largest movie promotional agency. So next stage మీదకి ఇన్వైట్ చేసేద్దాము ఇక్కడున్న గెస్ట్ నుంచి రవి గారు అలాగే జమినీ కిరణ్ గారు. సో ప్లీజ్ వెల్కమ్. మీతో నేను యాక్లేం చేయించాను, భయపడకండి. రవి గారు ప్లీజ్ వెల్కమ్. సో put your hands together for BVS Ravi garu and Jemini Kiran garu. రవి గారు అసలే ఆర్టిస్ట్ కూడా అయిపోయారు ఈ మధ్య. అసలు ఏమని సార్ గుడ్ ఈవినింగ్ ప్లీజ్. కిరణ్ గారు మంచిగా ఏదో ప్లాన్ చేస్తున్నారు మీ మీదే. శ్రీను గారు గెటప్ సీన్ వచ్చి నా గురించి సినిమా గురించి ఇక్కడ చెప్పాలి. అవునా, పిలిచేద్దామా శ్రీను గారిని కూడా? పిలిచే. శ్రీను గారు రండి. మళ్ళీ ఇంకోసారి అది అది సెపరేట్. అంటే ఇప్పుడు రవి గారు ఆయన బాగా మాట్లాడు. జెమినీ కిరణ్ గారు చెప్పాక ఇంకా ఫిక్స్ అది. మీ బదులు గెటప్ శ్రీను గారు. ఇది జెమినీ కిరణ్ గారి మాటలు చెప్పాలి మీరు, మీ మాటలు తర్వాత మళ్ళీ ఉన్నాయి. ఓకే అలా అంటారా? ఫస్ట్ జెమినీ కిరణ్ గారు మాట్లాడితే ఎలా మాట్లాడతారు ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. రవి గారు తర్వాత అందుకుంటారు. ఒక స్పీచ్ జెమినీ కిరణ్ గారు ఇవ్వాల్సి వస్తే ఒక మూవీ ఫంక్షన్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎలా ఉంటుంది? I wish you all the very best, team of Zombie Reddy, entire crew and team. Thank you so much for inviting me here. Sir, ante కదా సార్. బాగా చెప్పండి నా గురించి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీను గారు. అండ్ ఎస్ రవి గారు. Good evening, everyone. Prashant Verma, one of my most favorite directors in the young generation. His first film itself is a very unique screenplay-based film. చూసిన తర్వాత I immediately called him. What is your next film? అని. So basically, సో వరుణ్ గారు వెల్కమ్ టు ద ఈవెంట్. అండ్ తనికెల భరణి గారు స్వాగతం Zombie Reddy ప్రీ రిలీజ్ ఈవెంట్కి. సో ప్రశాంత్ వర్మ ఫిలిమ్స్ డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయని చెప్పడానికి తన ఫస్ట్ ఫిల్మే కారణం. ఆ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిం అయిన తర్వాత తను చేసిన తర్వాత కల్కి కానీ దట్స్ ఆల్సో ఏ వెరీ ఇంట్రెస్టింగ్ జానర్, థ్రిల్లర్ జానర్. ఆ సినిమా తర్వాత ఇప్పుడు నెక్స్ట్ Zombie Reddy, ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిలిమ్స్ ఆన్ దిస్ జానర్, జాంబీ జానర్. అండ్ I'm really looking forward, Prashant. I'm a good fan of you. You know that. And Teja గురించి నాకు ఇంద్ర నుంచి తెలుసు. నాకు కాశీకి పోయాను, కాషాయం కట్టాను, వారణాసి వెళ్ళిపోయాను, వరుస మార్చి అనుకుంటున్నారేమో అన్నట్టుగా పెద్దవాడిని అయిపోయాను, స్థిమితంగా ఉన్నాను, ఎదిగిపోయాను, ఒదిగిపోతున్నాను అనుకుంటున్నారు. మళ్ళీ
అదే ఉత్సాహం, అదే స్పీడు, అదే యాక్టింగ్, అదే హడావిడి తేజ. రియలీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఫ్రమ్ దిస్ జనరేషన్, మార్క్ రాబిన్. మార్క్ గురించి డెఫినెట్గా చెప్పాలి, ఎందుకంటే అతను లాస్ట్ ఇయర్ మల్లేశం, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ 2 సినిమాలు చేశాడు. 2 డిఫరెంట్ జానర్స్. ఈ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సినిమా ఇదే ఇద్దరు ఒకటే మ్యూజిక్ డైరెక్టర్ 2 సినిమాలు చేశాడు అనిపించదు. సో అంత వేరియేషన్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అతను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మార్క్, అండ్ అక్ష ఆల్సో, అండ్ దక్ష, ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్, ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్. సీ యూ ఆల్ ఆన్ February 5th. థ్యాంక్ యూ. రవి గారు, ఒక చిన్న ఫోటో, మా జాంబీతో ఒక ఫోటో అంతే, మీ సోషల్ మీడియాలో ట్యాగ్ చేయాలి అంతే. జస్ట్ టెల్లింగ్ దట్ February 5th మూవీ రిలీజ్ అవబోతోంది, వాచ్ ఇన్ థియేటర్స్ అని చెప్పి. సో ప్లీజ్, సో #ZombieReddy అని మెన్షన్ చేసి Feb 5th థియేటర్స్లో ఈ సినిమా చూడండి అని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మెన్షన్ చేయాలి. సార్ కిరణ్ గారు ప్లీజ్ జాయిన్. మీ ఫోన్లో తీసి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మెన్షన్ చేయాలి ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ వెల్కమ్ వరుణ్ గారు ఫర్ దిస్ ఈవెంట్. సో అడగానే మీరు వచ్చారు, అండ్ అలాగే భరణి గారు, వీ హ్యావ్ సో మెనీ గెస్ట్ హియర్. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్, ఇప్పటిదాకా అందరూ చాలామంది చెప్తూ ఉన్నారు జాంబీల గురించి, జాంబీలతో మాట్లాడుతున్నారు, జాంబీలతో ఫోటోలు తీసుకుంటున్నారు. కానీ సడన్గా ఒకసారి జాంబీ మనకు ఎదురు పడితే మన ఎక్స్ప్రెషన్ అసలు ఎలా ఉంటుంది? ఒకరోజు మనం జాంబీగా మారాల్సి వస్తే మనం ఎలా ఉంటాం? ఇలాంటి ఫన్నీ క్వశ్చన్స్కి సందీప్ కిషన్ గారు ఒక వీడియో ద్వారా ఆన్సర్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ఏవీ ఆఫ్ సందీప్ కిషన్ గారు ప్లీజ్? పిచ్చా ఎర్రా, జాంబీలతో పోరాడడం ఏంటి? మనుషులతో పోరాడచ్చు, జాంబీలతో కాదు. మనకి జాంబీ ఎదురు పడితే అర్జెంటుగా వెనక్కి తిరిగి ఫాస్ట్గా పరిగెట్టాలి. నువ్వైతే సినిమా కాబట్టి రకరకాల గంజులు, కత్తులు, కట్టర్లు వాడు. సో నిజాలు మాట్లాడుకోవాలంటే ఈ సినిమా చూసిన వాళ్ళందరూ రియల్ లైఫ్లో మీకు కానీ ఎప్పుడైనా జాంబీలు ఎదురు పడితే ఎదురు పడకూడదని కోరుకుంటున్నాను. గన్లు, కత్తులు తీసి ఫైట్ చేయడానికి ట్రై చేయొద్దు. మామూలు మనుషుల్లో ధైర్యంగా వెనక్కి తిరిగి పరిగెడదాం. సో పొద్దున్న లెగ్గానే నాకు నేను జాంబీల అద్దంలో కనిపించానంటే ఇంకేం చేస్తాం? మళ్ళీ పడుకుంటాం. పీడకలరా బాబు, మళ్ళీ పడుకొని డిసైడ్ అయిపోయి గో బ్యాక్ టు స్లీప్. అదే మా మమ్మీకో పెద్ద అమ్ముకో, నాన్న అమ్ముకో, నేను తెల్లారు లెగ్గానే జాంబీలా కనపడ్డాను అనుకో, ఇది ఇంకెలాగో పెళ్ళి అవ్వదు అని ఫిక్స్ అయిపోతారు. సో యా, సో ఐమ్ గోనా స్పీక్ ఫర్ ఆల్ ద సింగిల్ బాయ్స్ అవుట్ దేర్. ప్రీ-కోవిడ్ వరకు మేము బేసిక్లీ వీ కాల్ అవర్ సెల్ఫ్ సింగిల్ కింగ్డమ్. సో ప్రీ-కోవిడ్ వరకు మేమందరూ ఏం చేసామంటే, ఓకేలే మనకి టైం ముందులే గర్ల్ ఫ్రెండ్ అవడానికి అనుకున్నాం. కానీ కోవిడ్ వచ్చేసరికి మా అందరిలో ఒక థాట్ వచ్చింది, అంటే ఇలాంటి వైరస్లు కొత్తనే వస్తున్నాయి, రేపు అమ్మాయిలో లేదా మనం పెళ్లి చేసుకున్న అమ్మాయి జాంబీ అయిపోతే మనం ఏం చేస్తాము, అందుకే సింగిల్గా ఉండడం బెటర్ అని చెప్పి మేము సింగిల్గానే స్టే చేస్తున్నాం. సో ఈ లాస్ట్ క్వశ్చన్ ఏమైతే ఉందో నాలాంటి సింగిల్ బాయ్స్కి, అండ్ ఆల్ ఆఫ్ ద సింగిల్ బాయ్స్ వాచింగ్ దిస్ వీడియో రైట్ నౌ. So all jokes apart, I've always been a big fan of the zombie genre, and నేను ఆల్మోస్ట్ వచ్చిన ప్రతి జాంబీ సినిమా చూస్తాను. నేను చాలా గర్వంగా ఉంది. ప్రశాంత్, వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ యూ. రైట్ ఫ్రమ్ సైలెంట్ మెరలీ టు ZombieReddy, ఇవాళ ప్రశాంత్ వర్మ ఫిల్మ్ అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాం, అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. లవ్ యూ బ్రదర్. అండ్ తేజ, సో ప్రౌడ్ ఆఫ్ యూ, సో హ్యాపీ ఫర్ యూ. పక్కా ఫస్ట్ డే మార్నింగ్ షో నేను ఎక్కడున్నా కూడా ZombieReddy నేను చూస్తాను. And wish you from the deepest of my heart that this is a huge hit for both of you guys and for everybody else in the team. Daksha, Anandi, everybody. Andariki cinema pedda hit avalani korukuntu. All the best guys. ZombieReddy, Feb 5th. జాంబీలు వస్తున్నాయి రో! థ్యాంక్ యూ సందీప్ కిషన్ గారు. అండ్ ఎస్, జాంబీలు వచ్చేస్తున్నాయి February 5th ఇన్ థియేటర్స్. సో నిజంగానే క్రేజీ థాట్స్, క్రేజీ కథలు, క్రేజీ క్యారెక్టరైజేషన్లు ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లోనూ ప్రశాంత్ వర్మ గారు మనకి ప్రూవ్ చేస్తూనే ఉన్నారు సంథింగ్ డిఫరెంట్ ఆయన సినిమాలో ఉంటుంది అని చెప్పి. సో ఈ సినిమా ZombieReddy ఖచ్చితంగా నాకు తెలిసి జాంబీలు అనగానే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కనెక్ట్ అవుతారు డెఫినెట్గా. సో ప్రతి ఒక్కళ్ళని ఎంటర్టైన్ చేసే విధంగా వైరస్, కామెడీ, యాక్షన్ ఈ 3 కాంబినేషన్లో కలిపి February 5వ తారీఖున మనం థియేటర్స్లో ఎంజాయ్ చేయబోతున్నాం ఈ ZombieReddy సినిమాని. అండ్ నౌ వీఆర్ గివింగ్ అ స్పెషల్ ఏవీ టు ప్రశాంత్ వర్మ గారు.
a small surprise to you, sir. So can we have the special AV of Prashant Verma garu, please? రంజు రంజుగా ఉండే క్రికెట్ గేమ్ అంటే ప్రపంచమంతా ఊగిపోతుంది. ఇంట్రెస్టింగ్ సినిమా అంటే ప్రతి ఒక్కరూ ఉర్రూతలూగుతారు. అలాంటి ఆసక్తికరమైన క్రికెట్, సినిమా ఈ రెండు రంగాలపై మక్కువ పెంచుకున్నాడు ప్రశాంత్ వర్మ. సినిమా డైరెక్టర్ అవ్వకముందే పుదుచ్చేరి ట్రోఫీ క్రికెట్ ప్లేయర్గా మంచి పేరు సంపాదించుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. వికెట్లు పడగొట్టడం, 4లు 6లు కొట్టడమే కాదు, సినిమాల్లో కూడా నేను హిట్ కొట్టాలి అని వన్ ఫైన్ మార్నింగ్ నిర్ణయించుకుని తనలోని తపనంతా ఒకచోటికి చేసి ఓ అద్భుతమైన కథ తయారు చేసి మన హీరో నానికి చెప్పడంతో ఆ శుభతరుణంలో ప్రశాంత్ వర్మ డైరెక్టర్ కార్డ్ ఓపెన్ అయింది. ఆ కథ విన్న నాని థ్రిల్గా ఫీల్ అయి మోస్ట్ టాలెంటెడ్ పర్సన్గా ప్రశాంత్ను గుర్తించి హీరో నాని తనే నిర్మాతగా మారటంతో తొలి అవకాశం ప్రశాంత్ వర్మని వరించింది. 2018లో కాజల్ అగర్వాల్, నిత్యమీనన్, రెజినా, ఈషా రెబ్బా లాంటి పాపులర్ హీరోయిన్స్తో ఆద్యంతం కట్టిపడేసే స్క్రీన్ ప్లేతో సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కించిన ఆ సినిమా ప్రశాంత్ వర్మకి డైరెక్టర్గా ఓపెనింగ్ షాట్లోనే 6 కొట్టినట్టయింది. రోజు అదే టేబుల్, అదే ఆర్డర్. దేవుడి సృష్టిని ఎలా పాపమంటాం? నేను ట్రై చేయలేదని అనుకున్నావా? చేపలకు కూడా కన్నీళ్లుంటాయి బాస్. ఆ సినిమా ద్వారా వచ్చిన మంచి పేరుతో ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకుంటూ హీరో రాజశేఖర్ తన సెంటిమెంట్ మూవీని పట్టాలెక్కించాడు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ తన పటిష్టమైన క్రియేటివ్ స్కిల్తో 2019లో డైరెక్ట్ చేసిన కల్కి సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. Trendsetter, grind the track like pepper, cold blood, master back so I batter this, I speak from the heart to the very last letter, go paint the town and retreat to my mecca. ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్గా హీరో రాజశేఖర్తో స్ట్రాంగ్ యాక్టింగ్ చేయించి అద్భుతమైన సస్పెన్స్, చక్కని క్లైమాక్స్తో, అమేజింగ్ మ్యూజిక్తో కలికి సినిమాతో రెండోసారి కూడా 6 కొట్టి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలందుకున్నాడు దర్శకులు ప్రశాంత్ వర్మ. Shot, 2 shot, 3 shot, 4. Hands up high if you ready for more. Hey yo, 1 shot, 2 shot, 3 shot, 4. ఇక తన 3వ సినిమా 3 6 కొట్టి హ్యాట్రిక్ కొట్టి తీరాలి అని ఒక వినూత్న ప్రయోగానికి రంగం సిద్ధం చేశాడు మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈసారి హిలేరియస్ ఎంటర్టైనర్గా, యాక్షన్, కామెడీ, థ్రిల్లర్గా ఓ సరికొత్త సబ్జెక్టును సిద్ధం చేసి జాంబీ రెడ్డి అనే వెరైటీ టైటిల్ పెట్టి ఇంట్రెస్టింగ్ టైటిల్తో ఫస్ట్ స్టెప్లోనే ప్రేక్షకులకు కొత్తదనం కలిగించాడు ప్రశాంత్ వర్మ. కామెడీ జోడించిన థ్రిల్లర్ మూవీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని, తప్పకుండా ఆదరిస్తారని ఇంతకు ముందు వచ్చిన సినిమాల ద్వారా ఆల్రెడీ ప్రూవ్ అయింది కూడా. ఇప్పుడు అదే ఫార్ములాతో వస్తున్న జాంబీ రెడ్డి సినిమా కూడా ఆద్యంతం రక్తి కట్టించేలా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్తో అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మీకు కరోనా భయం లేదా? చేతులు కడుక్కోపోతే కరోనా, మా అన్నకా బాధ లేదు కదా. రాయలసీమ అంటే కత్తులు బాంబులు అంటారు, ఇదేంట్రా ఇంత బోరింగ్ ఉంది? ప్రశాంత్ వర్మకి ఆల్ ది బెస్ట్ చెప్తూ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు యువర్ హ్యాట్రిక్ హిట్. జాంబియా? నాకు జాంబవతి తెలుసు కానీ ఈ జాంబీలు ఏంటబ్బే? ఎస్, జాంబీ రెడ్డి 5వ తారీఖున థియేటర్స్లో చూడబోతున్నాము. అండ్ ఎస్, అసలు నేను ప్రశాంత్ గారిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ప్రశాంత్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను విన్నాను మీరు సినిమా షూటింగ్ అంతా పంచ కట్టుకుని చేశారంట, ఏంటో వెరైటీగా. ఇవాళ పంచ తేజకి ఇచ్చి మీరు చక్కగా సూటు ప్యాంటు వేసుకుని వచ్చారు. ఒక్కసారి మైక్ పాస్ చేయరా? ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అంటే మీరు మెథడ్ యాక్టింగ్ అనేది వినుంటారు కదా, సో ఇది మెథడ్ డైరెక్టింగ్ అనమాట. మెథడ్ డైరెక్టింగ్? యా. సో
సో అంటే రాయలసీమ ఫ్యాక్షన్ ఇదంతా కూడా నేను కూడా ఫీల్ అవుదామని చెప్పి షూటింగ్ జరిగిన రోజులు నేను కూడా పంచకట్టుకుని చేశాను. వామ్మో, తేజ ఇవాళ మీరు కూడా అదే ఫీల్ అవుదామని చెప్పి పంచకట్టుకుని వచ్చారా? లేదండి, నేను కొంచెం హడావిడి చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం కనిపించాలి కదా. కొంచెం కనిపించాలా? బాగానే కనిపిస్తున్నారు మాకు. ఆనాలనా? ఓకే, కూల్. సో ఒక్క క్వశ్చన్ తేజ గారు, మీకు నిజంగానే ఎవరినన్నా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒకళ్ళని జాంబీగా మార్చాలి అంటే నన్ను తప్ప మీరు ఎవరిని మారుస్తారు? ఉన్నారండి, 4-5 ఉన్నారు. ఎందుకు పేర్లు అనవసరం. 4-5 ఉన్నారా? ఉన్నారు, సినిమా చేశాం కదండి, ఉంటారు డెఫినెట్గా. ఓహో, ఓకే. సో ఏ డిపార్ట్మెంట్ కొంచెం క్లూలు ఏమన్నా? లేదండి, లేదు. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రశాంత్ గారు, మీరు ఎవరినన్నా ఇక్కడ జాంబీగా మార్చాలి అంటే ఎవరిని మారుస్తారు? మీరు అలా డిపార్ట్మెంట్స్, ఐ మీన్ మిగతా క్రూలో కాకుండా ఆర్టిస్ట్, కొంచెం టెక్నీషియన్స్ అందులో చెప్పరా? అంటే మేము ఆల్మోస్ట్ ఈ సినిమా కోసం టెక్నీషియన్స్ అందరూ అయితే జాంబీలాగే వర్క్ చేసాము. ఓకే. సో నిద్రపోకుండాను. సో యాక్టర్స్లో అంటే మేబీ దక్ష గారు, సూపర్. ఓకే. మామూలుగా లేడీస్ మేకప్ తీసేస్తే మేము జాంబీలానే ఉంటాం సార్. ఏదో మేకప్ వేసుకోవడం వల్ల ఇలా కొంచెం ఏదో లైట్లు వేసి కొంచెం కనిపిస్తున్నాం, కానీ లేకపోతే ఆవిడ స్కిన్ టోన్కి ఆవిడ బాగానే ఉంటారు మేకప్ తీసేసిన. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో వరుణ్ గారు, ఒక రోజు లేవగానే నిజంగా ఇందాక సందీప్ కిషన్ గారికి అడిగిన క్వశ్చన్, జాంబీ లాగా మారిపోతే వాట్ వుడ్ బి యువర్ రియాక్షన్? నా మామూలుగా భయం ఇలాంటి సినిమాలు చూడను. అవును, నాకు కూడా. బట్ ఒకవేళ నిజంగా నేను జాంబీగా లేస్తే మళ్ళీ నిద్రపోతాను. I just go back to sleep. ఓకే, పీడకలలు వస్తే మళ్ళీ నిద్రపోవాలంటారు కాబట్టి Just like that, yeah. సూపర్. ఓకే, భరణి సార్, ధైర్యం చేసి మిమ్మల్ని కూడా ఒక క్వశ్చన్ అడిగేస్తున్నాను. సో మొట్టమొదటిసారిగా మీరు ఈ జాంబీ అనేటువంటి ఒక క్యారెక్టర్ని ఏ సినిమాలో చూశారు, ఎక్కడ చూశారు, ఏమన్నా గుర్తుందా మీకు? నేనే చేశానమ్మా, మీరు వర్మ గారి సినిమా. ఓకే. చాలా ఏళ్ల క్రితం. అది అంటే అప్పుడు దాని పేరు అదేం తెలియదు. ఇప్పుడు మన వర్మ అంటే అప్పుడు దయ్యాలు అనేవాళ్ళం సార్, ఇప్పుడు జాంబీలు అంటున్నాం సార్. ఇంకో అదే ఇందాక మా వరుణ్ అడుగుతున్నాడు, మాకు నాకు భయం అంటే నేనన్నా మనుషుల కన్నా జాంబీలు అంటే డేంజరస్ కాదులే అని. భరణి గారి మార్క్లో ఇచ్చి పడేశారు. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాము గెటప్ శ్రీను గారు. ఇందాక జమినీ కిరణ్ గారి తరఫున మాట్లాడారు. సో ఇప్పుడు మీరు మీ వాయిస్ ఓపెన్ చేయాలి. సో ప్లీజ్ వెల్కమ్. సో ఈ సినిమాలో నిజంగా అంటే టీజర్లో చాలా 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 నవ్విచ్చేశారు. అండ్ ఆ సంబానికి గుద్దుకునే షార్ట్కి ఎంతమంది ఫ్యాన్స్ పెరిగిపోయారో మీకు కూడా తెలిసిందే ఆఫ్టర్ రిలీజింగ్ ద టీజర్ అండ్ ఆల్. సో ప్లీజ్ మీ ఎక్స్పీరియన్స్. ముందుగా నమస్తే అన్న, హవరియన్ బన్నీ సార్, నమస్కారం సార్. పెద్దవాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం సార్. చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే నేను ఎస్పెషల్లీ ప్రశాంత్ వర్మ గారికి పెద్ద ఫ్యాన్. నేను ఆయన సినిమాలకి, ఆయన సినిమాలో ఒక క్యారెక్టర్ ఎప్పుడైనా చేయాలని కోరుకుండేది. అండ్ ఒకరోజు నేను కాల్ చేయడం, ఆ క్యారెక్టర్ చెప్పడం, కసిరెడ్డి అనే క్యారెక్టర్ పర్లేదు కానీ చాలా బాగా చేపిస్తారని. ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే కనుక, ఆయన ఒక స్కూల్, ఆయన దగ్గరికి అంతంత యాక్టింగ్తో ఆయన సినిమాలో చేస్తే కనుక ఒక మంచి అవార్డు కొట్టే యాక్టర్గా బయటకు రావచ్చు. దానికి సాక్షులు చాలామంది ఉన్నారు ఆర్టిస్టుల్లో. తొక్కి పెట్టి నార తీయడం అంటే నేను చూశాను మిమ్మల్ని లొకేషన్లో. చాలా హ్యాపీ సార్. అండ్ అలాగే ఆల్ టెక్నీషియన్స్ అందరూ చాలా మనసు పెట్టి పనిచేశారు. అండ్ ఈ సినిమా ఫిబ్రవరి 5వ తారీఖున రాబోతుంది. తప్పకుండా కుటుంబ సమేతంగా వెళ్ళి ఈ సినిమాని పెద్ద హిట్ అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్, ఒక మాట చెప్పాలండి. అండ్ లాక్డౌన్ తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసిన సినిమా, ఒక దగ్గర 500 మంది ఆల్ ప్రికాషన్ తీసుకొని, అండ్ ఆ టైంలో చాలామందికి ఫినాన్షియల్గా చాలా కష్టాల్లో ఉన్నారు, చాలామంది కష్టాలు ఉన్నారు. అలా సినిమా మొదలు పెట్టడం వలన ఆ టైంలో, ఆ సినిమా ద్వారా, ఆ కొన్ని రోజుల వల్ల చాలామందికి ఆర్థికంగా ఈ సినిమా చాలా చాలా హెల్ప్ అయింది. ఆ విషయంలో ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్స్ సార్. అండ్ ఈ సినిమా నాకు చాలా మాట్లాడాలని ఉంది, కానీ మాటలు రావట్లేదు. జాంబీ హెల్ప్ ఏమన్నా కావాలా? ఏమొద్దాం, ఆ జాంబీస్ గురించి చెప్పాలి. భాషా గారు మేకప్, ఆయన చాలా అంతమందిని 300 మందిని 350 మందిని మేకప్ చేయడం మామూలు విషయం కాదు, ఫస్ట్ టైం తెలుగులో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాని ఫిబ్రవరి 5వ తారీఖున వచ్చి బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
మా రాజశేఖర్ వర్మ గారికి మంచి ప్రాఫిట్స్ రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను సార్. అండ్ అలాగే తేజ గారి గురించి చెప్పాలి. ఈయన లొకేషన్లో ఏదైనా పర్సనల్ విషయాలు చెప్తారేమో, చాలా ఫన్గా ఏదైనా మాట్లాడతారేమో అంటే ఏమీ ఉండదు. మొత్తం సినిమా 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 సినిమా, ఆ సినిమా వచ్చింది, ఈ సినిమా వచ్చింది, అది అంటే ఇదంటే ఇదే మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఎప్పుడు సినిమానే పిలుస్తారు, సినిమానే తింటారు, సినిమాతోనే పడుకుంటారు. ఇంద్రసేనారెడ్డి నుంచి జాంబిరెడ్డి వరకు మీ జర్నీ చాలా సాఫీగా జరిగింది. ఇంద్రసేనారెడ్డి ముందు చూడాలని ఉందండి. అంటే చిన్న ఏదో ప్రాస కోసం అంటే ఆయన ఏదో లైన్లు అప్పటి ఏదో నుంచే ప్రాస కోసం వచ్చిన తెలుగు. ఇంకా ముందు ముందు మంచి మంచి సినిమాలు రావాలని, ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తేజ గారు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఆల్ ఆర్టిస్టులను, హేమంత్ నాకు మంచి టైంపాస్ సినిమా అంతా, నేను తినడానికి, నేను కొరుక్కు తినడానికి ఆ పక్కన ఎప్పుడు అలా ఉండాడు. అండ్ మహేష్, కిరీటి అండ్ చాలామంది, అండ్ అరుణ గారు, దక్ష గారు అండ్ ఆనందిని గారు, అందరు పేరు పేరున థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా తప్పు మాట్లాడుంటే సారీ అండి. థ్యాంక్ యూ అండి. ఒక్క ఫోటో మా జాంబీతో అండ్ ప్లీజ్ షేర్ ఆన్ యువర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ అలాగే ట్యాగ్ చేయండి. బాబీ గారు, వెల్కమ్ టు జాంబిరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్. చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరినీ ఇలా ఈవెంట్లలో కలుస్తుంటే ఎంత హాయిగా ఉందో. మళ్ళీ ప్రీ రిలీజ్లు అంటే ఆల్ సేఫ్టీ మెజర్స్ పాటించుకుంటూ. ఎస్ ఆఫ్ కోర్స్. ఓకే, సో నెక్స్ట్ ఒక స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ అండి బై ఆటా సందీప్ అండ్ టీమ్. మన థీమ్కి తగ్గట్టు, జాంబిరెడ్డి థీమ్కి తగ్గట్టు ఆ థీమ్కి ప్రజెంట్ చేస్తూ ఒక సాంగ్ని పర్ఫామ్ చేయబోతున్నారు. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము ఆటా సందీప్ అండ్ టీమ్ ఆన్ టు ద స్టేజ్. లైట్స్ ఆఫ్ ప్లీజ్. Big C and KLM presents Zombie-Ready pre-release event powered by Green Metro. Associate sponsor Vijeta Supermarket. Media partner Brochil. Music on Aditya Music. ఈ pre-release live చూస్తున్నాము TV9 and TV. The event organized by Shreyas Media, South India's one and only largest movie promotional agency. A special performance by Aata Sandeep and team. పొడిచినా నొప్పి లేదులే, కాళ్ళు నరికినా అడుగు ఆగలే, పిచ్చి కుక్కలా నిన్ను తరుముతా, నరుల జాతిన రూపు మారుతా. వీరులైన మెడలు కొల్పుతా.
సూపర్ ఆట సందీప్ అండ్ టీమ్, సూపర్ జాంబీ రెడ్డి థీమ్ కి తగ్గట్టు బ్యూటిఫుల్ గా హారిఫైయింగ్ పర్ఫార్మెన్స్. So Big C and KLM presents Zombie Reddy pre-release event organized by Shreyas Media, one and only largest movie promotional agency. So ఇప్పుడు మళ్ళీ మనతో ఈ జాంబీల గురించి చాలా విషయాలు చెప్పడానికి సుశాంత్ గారు రెడీగా ఉన్నారు. సుశాంత్ గారు ఏవి చూసేద్దాము. ఏవి ప్లీజ్. Hello everyone. Prashant, all the best to you and the entire team of Zombie Reddy. చాలా కష్టపడారని తెలుసు. విజువల్గా ఆ కష్టం కన్విక్షన్ ఫ్రేమ్లో కనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కొత్త సినిమాలు ఎంకరేజ్ చేస్తారు. సో ఐ హోప్ ఈ సినిమా కూడా అందరికి నచ్చి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ రిలీజ్. థ్యాంక్ యూ. సో చాలామంది వెల్ విషర్స్ అండ్ అలాగే మన క్రూ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోస్ పంపించడం జరిగింది, అందుకే ఒక్కటొక్కటి ప్లే చేస్తున్నాము. సో మూవింగ్ ఆన్ నెక్స్ట్ భరణి గారిని వేదిక మీద వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. భరణి గారు ప్లీజ్ వెల్కమ్. సభకు నమస్కారం. ముందుగా మా నిర్మాత శేఖర్ వర్మ గారు, ఆయన వన్ ఆఫ్ ద అంటే చాలా ఆత్మీయుడైన నిర్మాత, అందుకని చాలా దూరం నుంచి వచ్చాను ఇవాళ ఈ ఫంక్షన్ కోసం. అలాంటి ఒక నిర్మాత ఇందాక మా గెటప్ సీన్ మాట్లాడుతూ ఆ మాట చెప్పాడు, కష్టకాలంలో 10 మందికి అన్నం పెట్టాడు అని. నిజంగా అది బేసిక్ తత్వమే మా శేఖర్. అంత సెన్సిటివ్, చాలా గౌరవిస్తాడు ఆర్టిస్టులని, కళాకారుని, టెక్నీషియన్స్ని. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ బేసికల్లీ. తర్వాత వర్మ ఒక కొత్త తరంగం మనకి. మా శివ అప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో, మా వర్మ అదే ఉత్సాహాన్ని ఈ వర్మ కూడా పుణికిపుచ్చుకుని కొత్త విధానం, అంటే ఏ రంగంలోనైనా కొత్తదనం ప్రవేశపరిచినప్పుడు కొంత కల్చరల్ షాక్కి గురవ్వడం సహజం. అలాగా వాళ్ళతో దిద్దుకోవడం ప్రారంభించిన వర్మ ఇప్పుడు జాంబీ రెడ్డి దాకా అద్భుతంగా ప్రయాణం చేశాడు. భవిష్యత్తులో మంచి కొత్త గర్వపడే దర్శకుడుగా కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అతి చిన్న వయసులో సినిమా పరిచయం అంటే నాకు తేజాకి కూడా బహుశా ట్రావెలింగ్ ఒకటే అనుకుంటా, అతను చాలా చిన్న. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ హీరోగా మీ ముందు వస్తున్నాడు. తప్పకుండా అందరూ ఆ కుర్రాన్ని ఆశీర్వదించండి. అలాగే ఈ యూనిట్ అందరూ చాలా కొత్త వాళ్ళని ఉన్నట్టు అన్నారు. దయచేసి మీ ఆశీస్సులు కావాలి. ఈ సినిమా మంచి హిట్ అవుతే మా నిర్మాత గారు ఏడాదికి ఇలాంటి సినిమాలు 4 తీయగల సమర్థుడు, తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం పోయా. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ భరణి గారు. సో తర్వాత వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ డైరెక్టర్ బాబీ గారు. సో ప్లీజ్ వెల్కమ్. సో జాంబీ రెడ్డి మూవీ గురించి టీజర్ చూసిన తర్వాత బాబీ గారు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి, చాలా విషయాలు ఇప్పుడు చెప్తారని ఆశిస్తున్నాను. సో ప్లీజ్. Play the teaser again. Teaser please. దైవం మనుష్య రూపేణ అన్నది ఇతిహాసం, రాక్షసం మనుష్య రూపేణ అన్నది ప్రస్తుతం. భగవంతుని అద్భుత సృష్టిలో ఒకే ఒక పొరపాటు, మనిషికి మేధాశక్తిని ఇవ్వటం. ఆ మేధాశక్తి తనకే ఒక ప్రశ్నగా నిలిస్తే దైవం నేర్పే గుణపాఠం మనిషి ఉనికికే ప్రమాదం.
అండ్ దట్స్ ద టీజర్ జాంబీ రెడ్డి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ ఫంక్షన్కి రావడానికి కారణం తేజ కూడా తెలియని ఒక ఇన్సిడెంట్ ఒకటి ఉంది, చెప్తాను. 2002 24 జూలై ఒక సినిమా రిలీజ్ అయింది. చిరంజీవి గారికి ఎప్పుడు అంటే అప్పుడు 2 ఇయర్స్ నుంచి ప్రాపర్ బ్లాక్ బస్టర్ దొరక్క ఫ్యాన్స్ అందరూ ఆకలితో ఉన్నప్పుడు రిలీజ్ అయిన సినిమా అది. సో థియేటర్కి వెళ్ళాము, కూర్చున్నాం. చైల్డ్ ఎపిసోడ్ ఏదో స్టార్ట్ అయింది, జరుగుతూ ఉంది. సడన్గా ఒక 8 నిమిషాల తర్వాత ఒక హీరో డిమాండ్ వచ్చిన సీన్ వచ్చింది. ఒక చైర్ ఉండి, ఎవరు ఉన్నారా ఈ ఊరిలో అంటే, నేనున్నానే నాయనమ్మ అంటూ ఒక పిల్లోడు ఇసిరేసి బ్యాగ్ వచ్చాడు. సో ఆ సీన్ చూసి నేను ఆల్మోస్ట్ సీట్ బాల్కనీలో కూర్చుని నిలబడి గోల్ చేస్తుంటే వెనక నుంచి లాఠీ దెబ్బ సాలిడ్గా పడింది. సో పోలీసు వాళ్ళు వెనకాల కూర్చొని ఉన్నారు, రిలీజ్ డే బెనిఫిట్ షో అవటం వల్ల. సో ఆ దెబ్బ బాగా గుర్తుంది తమ్ముడు. సో చిరంజీవి గారిని చూసినప్పుడు ఎంత హై వచ్చిందో, ఆ ఇంటెన్స్గా చిన్న కుర్రోడు చూసినప్పుడు సేమ్ ఫీలింగ్ వచ్చింది నాకు, ఎప్పటికీ మర్చిపోలేను. సో ఆ సినిమాకి నేను ఇండస్ట్రీకి రావటానికి ఎంతో కారణం ఉంది. ఆ సినిమా చూసిన తర్వాత మ్యాడ్నెస్లో ఆ కథా రచయిత అయిన చిన్నికృష్ణ గారి దగ్గరికి నేను రావటం, ఆయన అమ్మడబడి ఫైనల్గా రైటర్గా అలా జర్నీ చేస్తూ వాళ్ళ డైరెక్టర్ దాకా వచ్చాను. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ తమ్ముడు. అండ్ తర్వాత ప్రశాంత్ వర్మ, నీ ఫిల్మ్స్ అంటే కంప్లీట్లీ ఒక కొత్త ఐడియాతో వస్తున్నావు. గ్రేట్. ఫస్ట్ ఫిల్మ్ చూశాను, తర్వాత మొన్న రాజశేఖర్ గారిది ఇప్పుడు ఇది టీజర్ ఫస్టే చూశాను తమ్ముడు, చాలా బాగుంది. ఐ విష్ యూ ఎంటైర్ టీమ్, అలానే ప్రొడ్యూసర్స్కి, క్యాస్ట్ అండ్ క్రూకి, మ్యూజిక్ డైరెక్టర్కి, అందరికీ నేను ఎవరైనా మర్చిపోతే క్షమించండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. Thank you, Bobby Garu. So, Zombie Reddy, February 5th in theaters. So, please go and watch and enjoy the experience only in theaters andi. So, next AV ద్వారా మనల్ని పలకరించడానికి తేజాని ఓ బేబీ ద్వారా మనకి పరిచయం చేసిన నందిని రెడ్డి గారు ఉన్నారు. సో, నందిని రెడ్డి గారు కూడా జాంబీ రెడ్డి టీమ్కి ఈ విషెస్ అందించడం జరిగింది. లెట్స్ సీ ద AV. If I saw a zombie, what would I do? గట్టిగా పాడటం మొదలు పెడతాను, ఎందుకంటే జాంబీ కంటే భీకరంగా ఉండేది నా వాయిస్ అనమాట. సో టు స్కేర్ ద జాంబీ ఆఫ్. ఇఫ్ ఐ వోక్ అప్ అండ్ రియలైజ్ ఐ టర్న్ ఇన్ టు జాంబీ, ముందు ఇండియాలో ఉన్న టాప్ హీరోస్ అందరి దగ్గరకు రౌండ్ వేసేసి కథ చెప్పకుండా డేట్లు అడిగేస్తా. ఐ డోంట్ థింక్ ఐల్ గెట్ నో. If my boyfriend or husband turned into a zombie, I will say, see, inni samvatsaralu cheppanu that I am the better looking person. Now there's proof. What more do you need? I want to wish the whole team of Zombie Reddy all the very best. Naku Zombie Reddy story naku Prashant and Teja chaala నెలల క్రితం చెప్పారు. అండ్ ఐడియా వినంగానే ఈ సినిమా షూర్ షాట్ హిట్ అవుతుంది అనిపించింది. అండ్ ఆ ఫీలింగ్ టీజర్ చూసిన తర్వాత ఇంకా బలపరిచింది. ప్రశాంత్ ఇస్ మ్యాడ్, తేజ ఇంకొంచెం మ్యాడ్. కనిపించాడు పైకి చాలా అసలు అందరికీ నమస్కారం అని ఉంటాడు, కానీ లోపల టోటలీ క్రాక్. సో తేజలోని జాంబీని బయటికి తీసుకొచ్చుంటాడు పర్ఫార్మెన్స్ వైజ్. సో ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి స్మాషింగ్ అండ్ క్రేజీ, మ్యాడ్, స్కేరీ, ఫనీ. సో దట్స్ అ టెరిఫిక్ కాంబినేషన్. లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ఇట్ in the theaters on the 5th of February. Go Zombie Reddy. Zombies వస్తున్నాయి. సో ఇంతమంది ఇంత బాగా చెప్తున్నారు అండ్ ఆడియన్స్ కూడా ఆల్రెడీ టీజర్ చూసి చాలా గుడ్ రెస్పాన్స్ ఇస్తున్నారు ఇన్ ద ఇంటర్నెట్ కామెంట్స్ ద్వారా. అండ్ February 5th థియేటర్స్లో మూవీ రిలీజ్ అవబోతోందండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా షూర్ షాట్ హిట్, నో డౌట్ అని చెప్తున్నారు. క్రూ అందరూ కూడా దే ఆర్ సో కాన్ఫిడెంట్ అండ్ వీ కెన్ సీ దాట్. సో ఎంజాయ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. అండ్ నెక్స్ట్ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానించేస్తున్నాము బెక్కం వేణుగోపాల్ గారిని. వేణుగోపాల్ గారు ప్లీజ్ వెల్కమ్. సో ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ నమస్కారం అండి. హాయ్ సార్. జాంబీ రెడ్డి సినిమా చాలా క్రేజ్గా ఉంది, ట్రైలర్ క్రేజ్గా ఉంది, ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ ఉంది. డెఫినెట్లీ బిగ్ ఓపెనింగ్స్ వస్తాయి. ఇవన్నీ అన్నీ ఇంట్రెస్ట్గా ఉన్నా, నాకు మాత్రం చాలా అంటే ఎగ్జైట్మెంట్ ఉన్నది. తేజ ఈ సినిమా ద్వారా డెబ్యూ వస్తున్నాడు. అంటే చాలా సంవత్సరాల నుంచి సినిమా చేద్దాం, ఒక మంచి సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవుదాం, చైల్డ్ ఆర్టిస్ట్గా ఇన్ని సినిమాలు చేశాను,
ఇలా అని ఒక 2-3 ఇయర్స్ నాతో స్ట్రగుల్ అవ్వడం, అంటే ఇలాంటి కథ చేద్దాం అలాంటి కథ చేద్దాం, కానీ నేనే ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. ఫైనల్లీ ఒక మంచి సినిమా ద్వారా తేజ రావాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని. ప్రశాంత్, థ్యాంక్ యూ సో మచ్. తేజకి అవకాశం మళ్ళీ నువ్వు ఇచ్చినందుకు. నువ్వు మంచి పొజిషన్లో ఉండి పెద్ద హీరోలతో సినిమా చేసే పొజిషన్లో ఉన్నా కూడా ఉన్న కొద్దిపాటి పరిచయానికి మంచి టాలెంట్ తేజని ఎలాగ ఇంట్రడ్యూస్ చేయాలని మంచి కథతో ఇంట్రడ్యూస్ చేయడం చాలా గ్రేట్. అలాగే రాజశేఖర్ ఉమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ తేజాని మీరు ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు. ఈ సినిమా గురించి అంటే ట్రైలర్స్ చూశాను, లోపల కొన్ని సాంగ్స్ అవన్నీ చూశాను. డెఫినెట్లీ కొత్త జోనర్ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు ఆదరిస్తారు. తప్పకుండా ఈ సినిమా February 5th థియేటర్లలో డెఫినెట్లీ పెద్ద సక్సెస్ఫుల్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ దక్ష హుషారు సినిమా ద్వారా తను ఒక మంచి హిట్ సాధించింది. ఈ సినిమాలో బెటర్ పర్ఫార్మెన్స్. అలాగే ఆనంది గారికి, రాబిన్ అండ్ సినిమాలో నటించిన నటీనటులకి టీం అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ జాంబీ రెడ్డి టీం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో తేజ గారిని మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, ఆయన చిన్నప్పటి నుంచి. ఎస్, సో ఇప్పటి వరకు ఎన్నో బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేశారు. అండ్ ఇప్పుడు హీరోగా మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. త్రూ ఓబేబీ ఆల్రెడీ చేశారు అండ్ నౌ అగైన్ విత్ జాంబీ రెడ్డి. సో స్పెషల్ ఏవి ఆన్ తేజ గారు. హియర్ వి గో. ఏవి ప్లీజ్, సిగ్గుపడకండి, ఇంకా స్టార్ట్ అవ్వాలా. తేజ సజ్జ చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు గడించడం అందరికీ కుదరదు, కొందరికి ఆ అదృష్టం వరిస్తుంది. సరిగ్గా ఆ కోవకే చెందుతాడు తేజ సజ్జ. 26 ఏళ్లకే తన వయసు నంబరుకు తగిన సినిమాలు చేసేశాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు మన జాంబీరెడ్డి హీరో తేజ సజ్జ తన 7 ఏళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు. నిజానికి టాలెంట్ ఉంటే చిన్న పిల్లాడిని కూడా వదలరు మన సినిమా ఇండస్ట్రీ. తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మొదటి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేశాడు. 98. ఇంగ్లీషు గుడ్. ముఖం మీదంతా చిచ్చిపోసావు కదరా. ఆ తర్వాత పెద్ద పెద్ద హీరోలకు చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వెనువెంటనే వచ్చాయి. ఇంతింతై నటుడింతై అన్నట్టు ఇంద్ర, గంగోత్రి, ఛత్రపతి, శ్రీరామదాసు లాంటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్స్ లో ఛాన్స్ కొట్టి అందరి ప్రశంసలు అందుకున్నాడు తేజ సజ్జ. ఈ పొద్దు ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక్క మగోడు లేడా? ఒక సినిమాలో స్టార్డమ్ ఉన్న హీరో పాత్ర వీరావేశంతో ఫెరోషియస్ గా కనబడితే దాదాపు అదే భావావేశం చైల్డ్ రోల్లో కూడా కనబడేలా సీన్ డిజైన్ చేస్తారు దర్శకులు. ఆ ప్రకారం చిన్న వయసులోనే యాక్టింగ్ లో హెవీ మెచ్యూరిటీ కనబరచడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో ప్రాక్టీస్ కావాలి, మరెంతో పరిణితి కావాలి, పాత్రల్ని అర్థం చేసుకోగలిగే స్ట్రెంగ్త్ ఉండాలి. ఇవన్నీ నిక్కర్లేసుకునే రోజుల నుంచే చక్కగా అవపోసన పట్టేశాడు ఈ తేజ సజ్జ. ఏ ఫర్ యాపిల్? అవును యాపిల్. దీనికేంటి ఎంత రియాక్షన్ ఇచ్చావు? నువ్వేదో తప్పుగా అనుకుంటే నేనేం చేయను. తప్పుగానా? అంటే తప్పండి తెలుసా నీకు? తెలుసు. ఏంటో? నేను చెప్పను. యా, నేను చిన్న పిల్లోడినిగా. బాగా ముదిరిపోయారా నువ్వు? ఇంటికి పోతే నీ సంగతి చెప్తా. ఉండు బాబాయ్. యా, వీళ్ళ ఆంటీ వచ్చేంత వరకు నేను తనకి కంపెనీ ఇవ్వాలి. 2019లో వచ్చిన ఓ బేబీ సినిమాతో తన పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని మన జాంబీరెడ్డి డైరెక్టర్ కళ్లల్లో పడ్డాడు. ఓవర్ నైట్ స్టార్ అయిపోకుండా చైల్డ్ ఆర్టిస్ట్ గా జర్నీ స్టార్ట్ చేసి స్టార్డమ్ హీరోల జూనియర్ స్టార్ గా అడుగులో అడుగేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ఇండస్ట్రీలో అంతా పరిచయాలు పెంచుకుంటూ సినిమాకి తన ప్రతిభను సానపెట్టుకుంటూ ప్రేక్షకుల మనస్సుల్లోకి స్లో పాయిజన్ గా ఎక్కేశాడు మన జాంబీరెడ్డి తేజ సజ్జ. ఏం బూస్ట్ ఏం చేస్తున్నా? వీణ వాయిస్త్రా. ఓవర్ గా వాయించి మాకు తీగలు తెగుతాయి. మీకు విషయం చెప్పాలి, చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని నీకు చెప్తే చంపేస్తాను సచ్చినోడా. చిన్న వయసులోనే అద్భుత ప్రతిభా పాఠవాలు కనబర్చి తనకంటూ ఓ అధ్యయనాన్ని సృష్టించుకున్న తేజ సజ్జాని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ జాంబీరెడ్డి ద్వారా ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ తేజ సజ్జాకి వి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్.
ఆల్ ద బెస్ట్ తేజ గారు వన్స్ అగైన్. నిక్కర్లు వేసుకునే వయసులోనే అలా చేస్తే పంచగట్టుకొచ్చారు ఆయన ఇప్పుడు. వన్స్ మోర్ కాదు, థియేటర్లో ఫుల్ చూడొచ్చు ఆన్ February 5th. సో ఎంజాయ్. అండ్ ఇప్పుడు మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. సో ప్లీజ్ స్టార్టింగ్ విత్ ఆర్టిస్ట్ శ్రీను గారు, మహేష్ విట్ట గారు, హేమంత్ గారు, కిరీటి గారు. సో ప్లీజ్ వెల్కమ్. అలాగే లహరి గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రాబిన్ గారు. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. ప్రొడ్యూసర్ రాజశేఖర్ వర్మ గారు. సో ప్లీజ్ వెల్కమ్. సినిమాటోగ్రఫర్ అనిత్ గారు. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. నాగ మహేష్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్ సార్. అలాగే ప్రశాంత్ వర్మ గారు, దక్ష. ప్లీజ్ వెల్కమ్. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, పిఆర్ఓ వంశీశేఖర్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. అండ్ అలాగే రిక్వెస్ట్ తేజ గారు టు బ్రింగ్ అవర్ చీఫ్ గెస్ట్ టు నైట్, వరుణ్ తేజ్ గారు ఆన్ టు ద స్టేజ్. తేజ గారు ప్లీజ్. అలాగే బాబీ గారు, రిక్వెస్ట్ యూ ఆల్సో టు కమ్ ఆన్ టు ద స్టేజ్. తరుణ్ భాస్కర్ గారు. సో ప్లీజ్ వెల్కమ్. మల్లిక్ గారు. సో ఐ రిక్వెస్ట్ రాజశేఖర్ వర్మ గారు టు ఇన్వైట్ వరుణ్ తేజ్ గారు. ఆనంద్ గారు. సో ప్లీజ్ వెల్కమ్. అలాగే ముందుగా ప్రశాంత్ వర్మ గారు, తేజ గారు, వరుణ్ తేజ్ గారు ఒక గ్రూప్ ఫోటో ఇవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ద ప్రెస్. రాజశేఖర్ వర్మ గారు, సో ప్లీజ్ జాయిన్ ఫర్ ద గ్రూప్ ఫోటో. ప్రభాకర్ గారు, ప్లీజ్ వెల్కమ్. సో ఒక గ్రూప్ ఫోటో సార్. రాజశేఖర్ వర్మ గారు, వరుణ్ గారు, తేజ గారు అండ్ ప్రశాంత్ వర్మ గారు, దక్ష. సో ప్లీజ్ జాయిన్ ఫర్ ద గ్రూప్ ఫోటో. రవి గారు సార్, ప్లీజ్ వెల్కమ్. వేణుగోపాల్ గారు. తేజ గారు కొంచెం ఫ్రంట్, బాబీ గారి దగ్గర నుంచి ఇక్కడ కొంచెం ఫ్రంట్. వరుణ్ గారు సార్ ప్లీజ్. సౌండ్ ఆఫ్ చేయరా. సో ఫస్ట్ టికెట్ వరుణ్ గారు కొంటున్నారు. వరుణ్ గారు ఎంతకు కొంటారో మీరే చెప్పాలి. అంటే ఏం లేదు, నిజంగా 1 year నుంచి సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు. నాకు తెలిసి నా దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత పెట్టుకుంటాను నేను.
సో బిగ్ టికెట్ లాంచ్ బై వరుణ్ తేజ్ గారు అండ్ కొనేశారు ఫస్ట్ టికెట్ వరుణ్ తేజ్ గారు. మిగతా టికెట్లు మీరు ఫిబ్రవరి 5వ తారీఖున కొనుక్కోవాలి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆ రిక్వెస్ట్ మాట్లాడవలసిందిగా తరుణ్ భాస్కర్ గారు. సో ప్లీజ్. ఐ డోంట్ వాంట్ టేక్ టూ మచ్ టైం. జాంబీలు అంటే నాకు పెద్ద భయం లేదు, ఎందుకంటే నా వైఫ్కి ఆకలి అయితే ఇట్లనే ఉంటుంది రోజు చూస్తుంటే ఇట్లా. బట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ ఫిల్మ్. ఒక ఫిల్మ్ మేకర్కి ధైర్యం కావాలంటారు, అది టన్ను ఉందన్నమాట మన ప్రశాంత్ దగ్గర. ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ ఆల్వేస్ షోడ్ దట్ హీస్ ఆల్వేస్ ఎక్స్పెరిమెంటెడ్. నేనైతే వాళ్ళ ఫ్యాన్ లాగానే వచ్చిన. Feb 5th నేను నా టీం తప్పకుండా ఈ సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. బికాజ్ అందరు చూడక ముందు నేను టీజర్ థియేటర్లో చూసినాను అట్మాస్మిక్స్లో. ఇట్ ఫెల్ట్ అమేజింగ్. నాకు తెలిసి ఇట్ విల్ బ్రింగ్ బ్యాక్ ఎవ్రీబడి బ్యాక్ టు ద థియేటర్. అండ్ ఇది తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకుంటాం, ఎందుకంటే ఈ జానర్ని మనము ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అండ్ హూ బెటర్ దెన్ ప్రశాంత్ టు డూ ఇట్. హ్యాట్స్ ఆఫ్ టు ప్రశాంత్ అండ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్. మనం మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాము. అండ్ కంగ్రాచులేషన్స్ టు తేజ. ఐఎమ్ షూర్ యూ విల్ రాక్ యాజ్ అ డెబ్యూ మ్యాన్. నేనైతే యాజ్ అ ఫ్యాన్ 8:45 షోకి ఆల్రెడీ బుక్ చేసుకున్నా. కోక్ బాటిల్ ఏదో కల్పిస్తా అన్నాడు కూడా. సో చూద్దాం 8:45కి ఐమ్ గోన్ టు ఎంజాయ్. థియేటర్లో అయితే జాంబీలు పెట్టలే కదా మధ్యలో సీట్ కింద ఏమైనా, ఏమో చెప్పలేం. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ రిక్వెస్ట్ రాబిన్ గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ యాక్చువల్లీ హాఫ్ మేము కూడా జాంబీస్ అయిపోయిండే. నైట్ కలర్లో కూడా అన్ని ఇట్లా జాంబీలు స్టూడియోలోకి వచ్చి ఇట్లా తినేస్తున్నట్టు కలర్లు వస్తుండే మాకు. అంతా క్రేజీగా వర్క్ చేసినాం. అండ్ ప్రొడ్యూసర్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ అస్ అండ్ గివింగ్ దిస్, ఐ మీన్ ప్రొడ్యూసింగ్ ఇట్ with your money. And we are into creative. Prashant is constantly work. నా దగ్గరకు వస్తాడు, ఎడిటింగ్కి వెళ్తాడు. 24 hours he was working constantly. And of course andaram we all worked so hard. And another beautiful thing was DOP. He has done a fabulous job. And sound design Nagaraj. And ఇదంతా కాకుండా ఇక్కడ లేని వాళ్ళు, ఐ థింక్ వన్ పర్సన్ ఐ హ్యావ్ టు టెల్ ఇస్ ప్రశాంత్ వర్మ సిస్టర్ స్నేహ. తను కూడా పెన్ను పెట్టుకొని బుక్ పెట్టుకొని షీ యూస్ టు రైట్ ఎవ్రీథింగ్. షీ ఈస్ నాట్ హియర్ బట్ యూ హ్యావ్ లాంగ్ వే టు గో స్నేహ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరుణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎస్ look at your fans, Anna. Okay, and that's it. Thank you so much. Thank you Robin garu. So now it's time to Rajshekhar Verma garu. Few words please. That's fine. Well, అందరికీ నమస్కారం అండి. Sorry I was late. My flight got delayed. I have an honest confession to make. I'm nervous like hell. And that's because of two reasons. One is, this is the first film event I've ever attended. I've only been watching film events on TV. And it's not fair that the first event happens to be for my own film. And secondly, I'm nervous because there's so many people who like to convey my gratitude, but I'm scared that I might miss out on a few names, and pardon me if I do that. For a lot of people, zombies are stuff of nightmares. But for me, it's been an incredible dream. First of all, obviously, I'd like to thank my mom, mother, father, my brother, sister, for always believing in me. And I would like to thank my wife who's here for, supporting me every inch of the way and backing my instinct. Thank you, Anuradha.
And there are so many names I would like to thank. I'll start with, first of all, Varun Tej Garu. Thank you very much for making it. I heard you rushed straight from the shoot. Thank you so much. It means a lot to me, sir. And then I would like to thank Anand Pendumacha, without whom this wouldn't have been possible, Anand. I wouldn't be standing here giving this speech without you. And then my brother, Prabha Chintal Pati, who's been like a rock of Gibraltar, supporting every inch of the way. And then finally, the man who matters most, this wizard called Prashant Varma. Thank you, Prashant. I still recall the day when I met him for the first time. Anand introduced me to him. I was waiting in his office. The office is called Village. And it was a 4:30 appointment, I guess. And then we were waiting, and Prashant was a few minutes late. I was waiting inside, and I saw one kid walking into the office. And obviously, I didn't know that he was the director, because I always felt directors are about 40 years and above. But here I see a kid. I thought he was a hero coming into seeking a role with the director. But then when he walked in, Anand introduced me saying that he's Prashant Varma, the director. I was obviously aghast that I didn't know that directors come in such a young age. I was always fascinated with this industry. I wanted to be a director, but seeing this incredibly talented directors, I knew that I didn't stand a chance. So I decided to become a producer, because as you say, if you can't lick them, join them. Pardon me for this long speech, because there's so many people I'd like to thank from the bottom of my heart, because this film, this project means the world to me. And this wouldn't have been possible without the incredible support of every single cast and crew, you know. And yeah, coming back to Prashant, when Prashant narrated Zombie Reddy, I was simply blown away. We were to do another film at that point of time, but over a drink, he just said, let's do Zombie Reddy. I was obviously blown away with that concept. And I said, can you start shooting immediately? He said, yes. And that's how it's got underway. 5th February 2020 was the first day of the shoot. And 5th February 21, the film will be on the screens. So it's been an incredible 1 year, and we had challenges. We shot pre-COVID, post-COVID, and with the grace of God, we came unscathed without any untoward event. And thanks to all the cast and crew for standing by and then pulling off a miracle. Next, I would like to thank, I mean, I can go on and on talking about Prashant Varma, because this guy is a maverick genius. And make no mistake, guys, this kid is just getting started. Still got a long way to go. And 10 years from now, you'll be seeing something in him. And well, the cast and crew, I'll start with Anandi. She's not here, okay. I've never met her, and thank you very much. And Daksha, and Teja. Teja, what can I say about Teja? He's just been a hero, not only on screen, but off screen also. The kind of support system he stood by me all through the promotion and the publicity. Thanks, Teja. And I'm sure after Zombie Reddy, you'll get into a different league. And when I come and request you for dates, please do not refuse. Yeah. And Robin, whenever anybody had seen the trailer or the teaser, they all have been raving about the background score of Robin. So thanks for the contribution, Robin. You've been incredible in giving the background score. I'm proud of you. And cinematographer, Anit, thank you very much. Prashant has been raving about you from the Kalki days. Thanks for being part of Zombie Reddy. And the editor and the production team, everybody, pardon me if I've missed out some names. As I said, I was nervous because of that one particular reason. And thank you ever so much for making this dream come true today. And we are just hours away from the launch.
And I'm sure I'll have the best wishes of each and everyone. And thanks the media. Thank you. Special thanks to the media for being here. Please support us. We need whatever you can do for the film. And thank you, Sneha. Thank you wherever you are. Yeah, thank you very much. And yeah, that's it, I guess. Thank you, ma'am. You're doing an incredible job. Thank you. Keep Thank it you, up. sir. Thank you. And God bless. All the best. Yeah. Thank you. Daksha? అందరికీ నమస్కారం. నేను పెద్దగా స్పీచ్ ఏం ప్రిపేర్ చేయలే, ప్లస్ తెలుగు కూడా ఇప్పుడే నేర్చుకున్నాను, సో అంతగా ఏం రాదు. సో ఐ హోప్ యూ కీప్ అప్ విత్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ ప్రశాంత్ గారు. Prashant, thank you for approaching me for this movie and writing my character the way he did. నాకు తెలీదు ఈ మూవీ తర్వాత నాకు ఇట్లాంటి క్యారెక్టర్ ఎవరైనా రాస్తారు రాయరు అని తెలియదు నాకు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ డిడ్ అండ్ హీ థాట్ ఆఫ్ మీ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ us do Zombie Ready the way it is turned out to be. Thank you to Mark Robinson. I think he's done an incredible job. Background score చాలా చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది. ఇంకా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ టు ద హోల్ కాస్ట్ అండ్ క్రూ. నేను చెప్పాను కదా నేనేం ప్రిపేర్ చేయలే స్పీచ్, సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. టు మై కోస్టార్ తేజ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద వే హీ ఈస్. ఆయనకు ఒక నెక్స్ట్ 15 years దాకా ప్లానింగ్ ఉంది, సో మీరు ఇప్పుడే చూస్తూనే ఉంటారు ఆయన్ని. ఇంకా ఉంది నిజంగా. థ్యాంక్ యూ అరుణ్ ఫర్ బీయింగ్ హియర్. Yes, to all our ADs, all our technicians and everybody who worked on our movie, thank you so much. Thank you, Daksha. Please. ఈ సినిమాలో వర్మ నన్ను సైంటిస్ట్ వేషం వేయించారు. నేను వేషం వేయటం ఆ పాయింట్ల కన్నా కూడా ఐ హ్యావ్ సీన్ ఏ స్పెషల్ సిస్టమాటిక్ ఏ డిసిప్లైన్డ్ డైరెక్టర్. మొత్తం షూటింగ్ చేసిన అన్ని రోజులు కూడా వెల్ డిసిప్లైన్డ్ ప్రొఫెషనల్, నో ఆచిపాచి, అక్కడ ఏదో అసుగు గిసుగు లేకుండా. బహుశా చిరంజీవి గారు ఎప్పుడన్నా ఒకరోజు ఆ షూటింగ్ చూస్తుంటే ఎంతో ఆనందపడి ఉండేవారు. ఎందుకంటే చిరంజీవి గారు అన్నారు షూటింగుల్లో అసుగులు లేకుండా మాటిమాటికి డిస్టర్బ్ లేకుండా చెయ్యాలి డిసిప్లైన్డ్. కానీ అంత డిసిప్లిన్ నా అనుభవంలో ఈ 30 yearsగా నా అనుభవంలో చూసింది ఈ మధ్యకాలంలో. వెల్ డిసిప్లైన్డ్, వెల్ ప్లాన్డ్, ఎవ్రీ షాట్ పెడుతున్న షాట్ దాని మీనింగ్ ఏంటి, దానికి అర్థం ఏంటి, అన్నీ డీప్ థింకింగ్తో తీసిన షాట్. అప్పుడే అన్నా నేను యువర్ ప్లానింగ్, యువర్ ఎఫర్ట్ విల్ గివ్ యూ ఏ బిగ్గెస్ట్ హిట్ అని ఆ రోజే అన్నాను షూటింగ్ చేస్తున్నప్పుడే. ఈ విల్ ఖచ్చితంగా గొప్ప హిట్, పెద్ద సెన్సేషనల్ హిట్ అవబోతుందని ఆశిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. థ్యాంక్ యూ చిట్టి గారు. ప్రశాంత్ గారు ప్లీజ్, వీఆర్ వెయిటింగ్ టు హియర్ యువర్ వర్డ్స్. I'll finish it quickly అండి. I want to thank a lot of people and చాలా మంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియాకి అండ్ మా చీఫ్ గెస్ట్ వరుణ్ గారికి అండ్ బాబీ గారికి, బెక్కమేన్ గోపాల్ గారికి, జెమిని కిరణ్ గారికి, పేరు పేరున అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈవెంట్కి వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్రూ విషయానికి వచ్చేటప్పటికి మా డిఓపి అనిత్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు, కాస్ట్యూమ్స్ డిజైనర్ ప్రసన్న అండ్ లాట్ ఆఫ్ పీపుల్, అంటే లైక్ నాగేంద్ర గారి గురించి మాట్లాడాను. అండ్ ఎడిటర్ సాయి, మ్యూజిక్ రాబిన్. సో మేమిద్దరం కలిసి ఆక్ వర్క్ చేసాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ జాంబీ రెడ్డి. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ప్రభా గారు అండ్ ఆనంద్ గారు. సో దే బీన్ రియలీ గ్రేట్. అండ్ మై ఫ్రెండ్ అండ్ మై సపోర్ట్ సిస్టమ్ వెంకట్ కుమార్ జెట్టి. సో నా స్ట్రెస్ అంతా అంటే లైక్ నేను చాలా కూల్, షూట్లో చాలా చాలా కూల్గా ఉంటాను అంటే కనుక స్ట్రెస్ అంతా తనకి ఇచ్చేస్తాను అనమాట. సో ఇట్ టేక్స్ ఆల్ ద స్ట్రెస్ అండ్ సో దట్ ఐ కెన్ బి రియలీ కూల్ ఆన్ ద సెట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ వెంకట్. అండ్ మా స్క్రిప్ట్స్విల్ టీమ్, రైటింగ్ డిపార్ట్మెంట్.
సో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర జస్ట్ ఐడియా ఉండింది అంతే. నేను ఎప్పుడో 8 years బ్యాక్ అనుకున్న ఒక ఐడియాని ఇంతలా డెవలప్ చేసుకుంటూ వచ్చాము. అండ్ ఎవ్రీవన్ ఇన్ ద స్క్రిప్ట్స్విల్ టీమ్, అనుష, మహేష్, కళ్యాణ్, సుమంత్, అందరూ, కిరణ్, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ పర్టికులర్లీ మై సిస్టర్ స్నేహ. సో ఈ సినిమాకి నాకన్నా ఎక్కువ కష్టపడింది. సో లెట్స్ సే నేను ఒక ఈ 5/5కి ఒక 3 రేటింగ్ వచ్చే సినిమా నేను తీస్తే కనుక దాన్ని 4 రేటింగ్ వచ్చే సినిమా చేసింది. సో డెఫినెట్గా సినిమాని చాలా 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 బెటర్ చేసింది. అంటే నేను ఒక పాయింట్లో చాలు యూనో ఇంతకన్నా అవసరం లేదు అని అంటే కనుక తను కాంప్రమైజ్ అవ్వకుండా నన్ను పుష్ చేసి దీన్ని ఒక గుడ్ సినిమాని, గ్రేట్ సినిమాని చేసేలాగా హెల్ప్ చేసింది. అండ్ చాలా స్లీప్లెస్ నైట్స్ అండ్ చాలా చాలా కష్టపడింది. అండ్ యా, ఐ థింక్ క్యాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి చాలామంది, చాలా చాలా పెద్ద క్యాస్ట్ అనమాట. చాలామంది కమెడియన్స్తో వర్క్ చేశాను. అండ్ కిరీటి, హేమంత్, లహరి, వీ హ్యాడ్ బ్లాస్ట్ షూటింగ్ ద ఫిల్మ్. పర్టికులర్గా గెటప్ సీన్ గారు, నేను ఆయన ఒకే ఒక టోటల్ జబర్దస్త్లో ఒకటే ఎపిసోడ్ చూశాను, బిల్డప్ బాబాయ్ అనే ఎపిసోడ్. అది చూసి కసిరెడ్డి అని ఏదైతే క్యారెక్టర్ అనుకున్నామో దానికి పర్ఫెక్ట్గా ఉంటారని అనిపించింది. ఒకసారి ఆయన ఒక్కసారి, అంటే ఆయనకున్న ఫ్యాన్ బేస్ చాలా పెద్దది, నాకు తర్వాత తెలిసింది. ఆయన అంత పెద్ద స్టార్ అని నాకు తెలియదు నేను సినిమాలో తీసుకున్నప్పటికీను. దాని తర్వాత ఆయన పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద, ఐ మీన్ స్క్రీన్లో చూస్తూ ఉంటే మనం రాసుకున్న క్యారెక్టర్ని 10 times బెటర్ చేసి పర్ఫామ్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి అదొక ఇదనమాట. సో ఆయన ఒక మ్యానరిజం తీసుకొచ్చి దాన్ని ఓన్ చేసుకుని, అండ్ ఫిజికల్లీ కూడా తేజ చాలా చాలా కష్టపడ్డాడు సినిమా కోసం. చాలా ఫైట్స్ ఇవన్నీ చేశాడు. అలాగే ఫిజికల్లీ కూడా కొన్ని ఆర్టిస్ట్ చెప్పచ్చు అనమాట, ఇది అవసరం లేదండి, ఇది నేను చేయను అని చెప్పచ్చు. కొంచెం ఇబ్బంది, రిస్కీ ఉన్న షార్ట్స్. బట్ ఆయన అలా కాకుండా ఆయన పాపం ఒక తొడలు కొట్టుకునే సీన్ ఉంటుంది సినిమాలో. సో అది మోస్ట్ హిలేరియస్ సీన్ సినిమాలో నాకైతే. నేను ఇప్పటికీ నవ్వుకుంటాను 100th time సినిమా చూసి కూడా. సో పాపం ఆయన తొడలు ఎర్ర కందిపోయినాయి. ఆయన ఏం రాసుకున్నారో మరి, ఒక నెక్స్ట్ షెడ్యూల్ వరకు కూడా ఇంకా ఎర్రగానే ఉన్నాయి. సో ప్రతిసారి వచ్చినప్పుడు సార్ సీన్ గారు ఎలా ఉన్నారు, మీ తొడలు ఎలా ఉన్నాయని అడిగేవాళ్ళం. సో అండ్ తాటి చెట్టు ఎక్కే సీన్ ఉంటుంది. అండ్ పాపం ఆయనకి మొత్తం కొట్టుకుపోయి చాలా చాలా ఫిజికల్లీ కష్టపడ్డారు. అండ్ ఐ బికమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్, శ్రీను గారు. అండ్ మా నెక్స్ట్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఆల్రెడీ రాసేస్తున్నాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ గారు ఫర్ కమింగ్, అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ యూ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ యా, తరుణ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఫస్ట్ నుంచి కూడా హీస్ బీన్ ఎంకరేజింగ్. అండ్ నందిని రెడ్డి గారు, సో ఆవిడ కూడా చాలా చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ పర్టికులర్గా ఒక 1 year బ్యాక్ నేను ఐ వాజ్ లిటిల్ డిప్రెస్డ్ అనమాట. అంటే లైక్ చాలా థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ అండ్ చాలా చాలా డౌన్లో ఉన్నాను. అంటే నా ప్రీవియస్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఐ వాజ్ రియలీ డిప్రెస్డ్. అండ్ బయటికి చూపించకపోయినా సరే ఐ వాజ్ రియలీ లో అనమాట, చాలా చాలా లో. అంటే చాలా విషయాల వల్ల. సో ఐ వాజ్ రియలీ చాలా చాలా లోలో ఉన్న టైంలో one person came into my life and he said, Prashant, go make the film that you want to make and the way you want to make it అనమాట. అంటే లైక్ నీ ఇష్టం వచ్చిన సినిమా తీయి, అది నీకు నచ్చినట్టు తీయి, వితౌట్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఆర్ నథింగ్ అనమాట. నో క్రియేటివ్ ఇన్వాల్వ్మెంట్, నథింగ్. సో నా ఏదైతే సారో అండ్ పెయిన్ అండ్ యాంగర్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను పాజిటివ్గా కన్వర్ట్ చేసి ఐ వాంటెడ్ టు మేక్ ఎ ఫిల్మ్. అండ్ నా బాధని అందరికీ ఆనందం వచ్చేలా చేయాలనుకున్నాను. సో నా బాధతో అందరినీ నవ్వించాలనుకున్నాను. సో దానివల్ల దిస్ ఫిల్మ్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ డెఫినెట్గా మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్ రాజశేఖర్ వన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ. నాకు తెలిసి నాకన్నా ఎక్కువ మా పేరెంట్స్ నమ్ముతారు. సో మా పేరెంట్స్ కన్నా ఎక్కువ నమ్ముతారు శేఖర్ గారు. సో అంత కాన్ఫిడెన్స్ నాలో. సో నన్ను నమ్మి జస్ట్ ఒక జాంబీ రెడ్డి అని ఒక టైటిల్ చెప్పాను నేను, అంతే. అండ్ ఈవెన్ నెరేట్ హిమ్ ద స్టోరీ. సో జాంబీ రెడ్డి అని ఒక టైటిల్ చెప్తే దాన్ని నమ్మి ఇంత ఒక చిన్న సినిమా అనుకున్న దాన్ని ఇంత పెద్ద సినిమా, అంటే లైక్ బడ్జెట్ వైజ్ ఇంక్రీజ్ అయినా సరే కోవిడ్ విషయంలో కానీ అండ్ పోస్ట్ లాక్డౌన్ షూటింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ సినిమా మాదే. సో చాలామంది ఫైటర్స్ కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ వచ్చి లాస్ట్ రోజు షూటింగ్లో అన్నారనమాట దట్ సార్ మీ ప్రొడ్యూసర్ గారు ఎవరో కానీ వాళ్ళు దేవుడు సార్,
మాకు ఫుడ్ లేని టైంలో కోవిడ్ టైంలో మాకు ఫుడ్ పెట్టారు. సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అన్నారు. సో నేను ఎంత బాగా కష్టపడ్డాను ఈ సినిమాకి అనేది పక్కన పెట్టేస్తే, ఐ బిలీవ్ మోర్ దాన్ గాడ్, ఒక 1000 మంది, ఒక 10,000 మంది ఒక విషయం గట్టిగా జరగాలి అని అనుకుంటే కనుక తప్పకుండా జరుగుతుంది. సో మా సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, కాస్ట్, క్రూ, ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. సో ఫైనాన్షియల్లీ అండ్ అన్ని విధాలుగా వాళ్ళకి ఇచ్చిన దాంతో సో వాళ్ళందరూ కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. సో దానివల్ల ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుందని చెప్పి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. మొత్తం మా ప్రొడ్యూసర్ గారు కోవిడ్ టైంలో తీసుకున్న జాగ్రత్తలు కానీ మొత్తం అందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ చేయించారు. సో అంటే సినిమాలు జనరల్గా చేయరనమాట అండి, అంటే లైక్ ఇంత జాగ్రత్తగా చూసుకోరు. ఫుడ్ పెట్టే విషయంలో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో ఏ లిస్టర్స్కి కొంచెం బెటర్ ఫుడ్ పెడతారు, అలా ఉంటుంది. బట్ అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ పెట్టాలి, బాగా చూసుకోవాలి అని చెప్పి పెట్టారు. అండ్ దానివల్ల బడ్జెట్ ఎక్కువైనా సరే ఐఎమ్ ష్యూర్ ద ఫిల్మ్ విల్ కలెక్ట్ మోర్ మనీ దాన్ వాట్ వీ ఇన్వెస్టెడ్. అండ్ నెక్స్ట్ నేను మాట్లాడాల్సిన తేజ గురించి. హిస్ బిన్ ఏ రియలీ క్లోజ్ ఫ్రెండ్. అంటే చాలా రోజుల నుంచి మేము కలిసి ట్రావెల్ చేస్తున్నాము. ఆ కన్నా ముందే మేము ఇద్దరం కలిసి సినిమా చేయాలి, కానీ థింగ్స్ డిడ్ంట్ ఫాల్ ఇన్ ప్లేస్. మా అందరికన్నా ఏజ్లో చిన్నవాడైనా సరే మెచ్యూరిటీలో మా అందరికన్నా పెద్దోడు. రే నీ గురించి మాట్లాడుతున్నా, పొగుడుతున్నా, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం, జాగ్రత్తగా నేను. సో మేడ్ ఎ ప్రామిస్ టు హిమ్ దట్ ఐల్ మేక్ ఎ ఫిల్మ్ విత్ హిమ్. సో అది తర్వాత నేను కలికి ఫిల్మ్స్ చేసిన తర్వాత అండ్ ఫైనలీ ఈ కథ అనుకున్నప్పుడు ఐ థాట్ ఒక అండర్ డాగ్ కావాలి, అందరికి నచ్చినోడు కావాలి అని చెప్పి నేను అనుకున్నప్పుడు తేజ వాజ్ ద రైట్ చాయిస్ అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ తేజ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ దక్ష వాజ్ ఫెంటాస్టిక్ ఇన్ హర్ క్యారెక్టర్ అండ్ ఆనంది ఆల్సో. సో తను కూడా చాలా చాలా బాగా చేసింది. టు ఎండ్ ఇట్, అంటే లైక్ నేను ఎవరి గురించి చెప్పడం మర్చిపోతే నన్ను క్షమించండి. మా కో డైరెక్టర్ విజయ్ గారు అండ్ మా హోల్ డైరెక్షన్ టీమ్. సో ఇందాక చెప్పినట్టు ఒక 500 మందిని కూడా మైక్ లేకుండా హీ కెన్ స్పీక్ అనమాట, అంటే కంట్రోల్ చేయగలుగుతాడు అంతమందిని కంటి చూపుతో. ఆ వాయిస్ అనేది అంత స్ట్రాంగ్ వాయిస్. సగం క్యారెక్టర్ జాంబీలకి కూడా డబ్బింగ్ అయిందని చెప్పించాము. సో ఆయన చెప్పారు. సో ఆయన వాయిస్ అలా ఉంటుంది. నేను కూడా 1-2 క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్పాను జాంబీలకి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ హియర్. మహేష్ గారు అండ్ కేసీ ఈజ్ మై జూనియర్ ఇన్ మై కాలేజ్. సో తను కల్కిలో కూడా చేశాడు. అండ్ ఈ సినిమాలో మీరు చూస్తున్న పోస్టర్లో చూస్తున్న జాంబీ ఆయనే. సో మంచి 6-pack జాంబీ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఈవెంట్కి వచ్చినందుకు, పర్టికులర్గా మీడియా వాళ్ళకి. సో ఈ సినిమాని ఫస్ట్ నుంచి కూడా ఆ సినిమాకి మంచి హైప్ తీసుకురావడానికి మీరందరూ హెల్ప్ చేశారు టు సపోర్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా. జాంబీ రెడ్డి ఫిల్మ్ గురించి చెప్పాలి అంటే కనుక ఒక యునిక్ కమర్షియల్ ఫిల్మ్ అనమాట. సో నేను ఆన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ చేశాను, కల్కినే కమర్షియల్ ఫిల్మ్ చేశాను. బట్ జాంబీ రెడ్డి ఈస్ గోయింగ్ టు బీ యునిక్ కమర్షియల్ ఫిల్మ్. ఇట్ విల్ బీ an experimental commercial film అనమాట. సో ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ బికాజ్ ఇట్స్ అ న్యూ జానర్ ఇన్ తెలుగు. బట్ మనకి అందరికీ తెలిసిన ఒక తెలుగు సినిమా, తెలుగు కమర్షియల్ సినిమా ఫార్మాట్లో చెప్పడం జరిగింది. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. సో మామూలు కొన్ని అంటారు కదా, గట్టిగా కొట్టాలి, గట్టిగా కొడుతున్నాం ఈసారి అని చెప్పి, అలా చెప్పను. బట్ వీ మేడ్ ఎ గ్రేట్ ఫిల్మ్. సో ఒక ఫెంటాస్టిక్ ఫిల్మ్ చేస్తాం. సో ఐ డోంట్ నో రిజల్ట్ అనేది ఎంత డబ్బులు చేస్తానో నాకు తెలియదు. నా రాష్ట్ర 2 సినిమాలకి ఫైనల్ సినిమా చూసుకునే లోపలనే టకటక రిలీజ్ అయిపోయింది. బట్ ఈసారి ప్రాపర్గా చూసుకుని ఓకే సూపర్ సినిమా చేసామని చెప్పి ఒక చాలా హ్యాపీగా ఈవెంట్కి నేను వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ బీయింగ్ హియర్. అందరూ February 5th మాస్కులు వేసుకుని థియేటర్కి వెళ్ళండి. సో 100% ఆక్యుపెన్సీతో అందరూ February 5th థియేటర్స్కి మాస్కులు వేసుకుని వెళ్ళండి. సో మీ పిల్లలు, పెద్దలు, ఫ్రెండ్స్ అందరూ కలిసి గట్టిగా నవ్వుకుంటూ థ్రిల్ అవుతూ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తారు. సో అది నేను ప్రామిస్ చేస్తున్నాను. అలాగే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసిన సమాంత గారు అండ్ ట్రైలర్ రిలీజ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఈవెంట్కి వచ్చి గ్రేస్ చేసిన వరుణ్ తేజ్ గారు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ సారీ మా పిఆర్ఓస్ వంశీ గారు అండ్ శేఖర్ గారు. సో ఈ సినిమాని ఇంత బాగా ప్రమోట్ చేసి అందరికీ తెలిసేలాగా చేసిన వంశీ శేఖర్ గారికి
నాకు చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసినందుకు. అండ్ మన శ్రేయస్ శ్రీనివాస్ గారికి ఈవెంట్ చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా మర్చిపోతే దయచేసి క్షమించండి. ఎలాగా ఇప్పుడు ఏమైనా మిస్ అయితే కనుక నెక్స్ట్ సక్సెస్ మీట్ డెఫినెట్గా ఉంటుంది. ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. సో అప్పుడు వాళ్ళ గురించి కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్యామల గారు ఫర్ డూయింగ్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ మారియో. ఎస్ తేజ గారు. అంతా అయిపోయి 9:30కి ఇచ్చారండి మైకు. పాపం వరుణ్ గారు ఏమనుకోవాలి? ఇప్పుడేమో ఆయనకి ఇంకో అరగంట పడుతుందో పావు గంట పడుతుందో ఆయన తెలియదు. ఎలాగో 1 minute మాట్లాడతారు, అది తెలిసిందే. సో నాకేమో అందరి గురించి చెప్పాలి ఇప్పుడు. ముందుగా ప్రెస్ మీడియా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. లేట్ అయిపోయింది. చాలా థ్యాంక్స్. ముందు నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇది నేను ఏదైనా మాట్లాడటం మొదలు పెట్టడం ముందు మొదటి మనిషి గురించి మాట్లాడతా అండి. సార్ మీ గురించే మాట్లాడుతున్నా, వినాలి ప్లీజ్ సార్. కౌంటరా? మీ గురించే మొదటి మనిషి గురించి ఫస్ట్ మాట్లాడతానండి. ఈ సినిమా మొదలైంది ఆయనతోనే, ఎండ్ అయింది ఆయనతోనే. అంటే ఏ సినిమాకైనా వేరే టెక్నీషియన్స్ కానీ ఇంకొకరు కానీ వెళ్ళి వాళ్ళ ఇన్పుట్స్ అవి ఇవ్వటం ఉంటాయి. ఈ సినిమా టాప్ టు ఎండ్ A to Z ఇది సక్సెస్ అయితే మొత్తం క్రెడిట్ ప్రశాంత్ వర్మ గారిదే. అంటే ఎవరైనా హీరో అవుదాం అనుకోవటమే చాలా పెద్ద విషయం, కానీ ఒకరిని హీరో చేద్దాం అనుకోవటం ఇంకా పెద్ద విషయం. అది ప్రశాంత్ గారు ఆ బాధ్యత తీసుకుని నన్ను హీరోని చేశారు. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు. అంటే ఇందాకే ఏదో ఎవరితో మాట్లాడుతుంటే ఒక చిన్న సరదాగా ఏదో లైన్ చెప్పారు, నాకు బాగా నచ్చింది, చెప్దాం అనుకుంటున్నాను. నేను చిన్న బాటనీ అనమాట. ఒక విత్తనము అది చిన్న మొక్క అయినా పెద్ద వృక్షమైనా ఎప్పటికీ కింద రూట్స్లో కొంచెం మట్టిని పట్టుకుని ఉంటుందంటండి. ఆ మట్టి దాని ఎదుగుదలకి శక్తినిచ్చిన మట్టి, అది ఎల్లప్పుడూ దాన్ని అలాగే పట్టుకుని ఉంటుందంట. అదేవిధంగా నేను విత్తనంగా ఉన్న మొక్కైనా వృక్షమైనా నా ఎదుగుదలకి శక్తినిచ్చిన మా ప్రొడ్యూసర్ గారిని ఎప్పుడూ పట్టుకునే ఉంటాను. ఎప్పుడూ అలాగే ఆయన్ని పట్టుకుని ఉంటాను నేను. ఆయన నన్ను పిలవాలే కానీ ఎనీ మినిట్ ఎనీ టైం నేను ఆయన కోసం ఉంటాను. థ్యాంక్స్ అలాట్ శేఖర్ గారు. థ్యాంక్స్ అలాట్ సార్. నెక్స్ట్ మా నీకేను అంటే నన్ను చిన్నప్పటి నుంచి అంటే నేను చాలా కాలం తిరిగానండి అవకాశాల కోసం. ప్రశాంత్ గారు చెప్పారు, చాలా చోట్ల ట్రై చేసాం. సో అందరూ అంటుండేవారు, నీకేంట్రా మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, నీకేంటి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అనేవారు. ఏంట్రా ఈ మెగా ఫ్యామిలీ సపోర్ట్ అనుకున్నా. ఇవాళ తెలిసింది మెగా ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఇంత అందంగా ఉంటుంది, 6.5 అడుగులు ఉంటుంది, ఇంత బలంగా ఉంటుంది. అది సో ఆయన వచ్చి పక్కన నుంచి ఉంటే దాంతో ఒక ధైర్యం ఉంటుంది అనమాట. సో చిరంజీవి గారికి కూడా చెప్పడం జరిగిందండి. సినిమా గురించి చిరంజీవి గారికి తెలుసు, ఆయన బెస్ట్ విషెస్ కన్వే చేశారు. రిలీజ్ తర్వాత కలుస్తాను. చాలా హెక్టిక్గా నడుస్తుంది చిరంజీవి గారి షెడ్యూల్. సో అండ్ నెక్స్ట్ డెఫినెట్గా మా టీం అందరూ, కో డైరెక్టర్ విజయ్ గారు, మా ఆర్టిస్ట్ సీను గారు, హేమంత్ గారు, కిరీటి భయ్య, ఎవ్రీబడి, మా కెమెరామ్యాన్ అనిత్ గారు, మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు, ఆనంద్ గారు, వెంకట్ గారు ఈ సినిమాకి డైరెక్టర్ గారి తర్వాత అంత కష్టపడింది వెంకట్ గారికి స్పెషల్ మెన్షన్. అండ్ ఇంకా ఎవరైనా మర్చిపోయాను సార్, టికెటింగ్ పార్ట్నర్స్, బుక్ మై షో అండ్ చెప్పండి, ఏదో మర్చిపోయాను సార్ నేను. ఎగ్జాక్ట్లీ గుర్తొచ్చింది నాకు. ఇది మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటామండి, ఏది పండించే రైతుకి అన్నం ఉండదు అనేది వింటూ ఉంటాం. అలాగా అంటే కెమెరా ముందు ఉన్న మేము తెర మీద కనిపిస్తూ ఉంటాం, కెమెరా వెనుకున్న టెక్నీషియన్స్ ఇలా ఇదిగోండి అప్పుడప్పుడు స్టేజ్ మీద కనిపిస్తూ ఉంటారు. కానీ మమ్మల్ని అందరినీ ఆడియన్స్ వరకు తీసుకెళ్లే పిఆర్ఓలు ఎప్పుడు కనిపించరండి. వాళ్ళు మా వంశీశేఖర్. వంశన్న రావాలి. తేజ గారు మీరు అలా చెప్పగానే ఆయన లేచి శేఖర్ అన్న నడుచుకుంటూ రావాలి. వెళ్ళిపోయారు. వంశన్న శేఖర్ అన్న, నేను ఈ స్టేజ్ మీద మీకు థ్యాంక్స్ చెప్తా. నువ్వు పైకి రావు కానీ బట్ స్టిల్ థ్యాంక్స్ అలాట్ వంశన్న శేఖర్ అన్న. అండ్ ఫైనల్లీ ఫిబ్రవరి 5వ తారీఖు జాంబీ రెడ్డి వస్తుంది. డెఫినెట్గా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. 2 గంటల సేపు నవ్విస్తాం. నవ్వు అనేది అందరికీ కామన్ ఎమోషన్. సో జానర్తో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు. చిన్నపిల్లలకి మాత్రం ఇంకా ఎక్కువ నచ్చుద్ది, ఎందుకంటే జాంబీలు ఉన్నాయి కాబట్టి. అంతే అండి, పెద్ద ఎక్కువ టైం తీసుకోను. థ్యాంక్స్ అలాట్ అంటే తీసుకున్నాను అనుకోండి. థ్యాంక్స్ అలాట్. ఇదిగోండి మర్చిపోయా, శ్రేయస్ మీడియా సీన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ సార్. అంటే ఆ ఏవి సార్ నన్ను అందరూ నాకేం సంబంధం లేదని చెప్పండి సార్ ఆ ఏవికి. చెప్పండి. నేను ఆ ఏవి చూస్తే అయ్యి బాబాయ్ నేను ఎంత చేస్తానా నాకే డౌట్ వచ్చిందండి ఆ ఏవి చూసిన తర్వాత. ఇంకా చాలా వేయలేదు తేజ గారు, వేయలేదండి. ఇంకా చాలా పెద్ద ఏవి చేశారు. ఏవి టైం చూస్తే లేక నాకు edit డౌట్ చేసాం. లేదు, ఆయన రాయిపించిన డైలాగులు అయ్యి సార్ షేర్ చేయండి సార్, చూసుకుంటా అప్పుడప్పుడు. ఏవి చాలా బాగుంది. ఇందాక అలా అరిశారో దానికి నాకు సంబంధం లేదు వర్ణన. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ తేజ గారు. వరుణ్ గారు.
అందరికి నమస్కారం. ఇందాక నుంచి తేజ అన్నాడు నేను ఒక నిమిషం మాట్లాడతానని. చిన్నోడైనా మైక్ ముందు ఎలా మాట్లాడో తేజ నుంచి నేర్చుకోవాలి. కవిత్వాలు రాశాడు, డైలాగులు రాస్తున్నాడు. ప్రశాంత్ హీస్ డూయింగ్ ఎ జాబ్. ప్రశాంత్ హీస్ రైటింగ్ ద డైలాగ్స్. ఓ జోక్స్ అపార్ట్, నిజంగా ఇలాంటి వాతావరణం లేకపోతే ఇలాంటి ఫంక్షన్లు వచ్చి లేకపోతే చూసి చాలా మిస్ అయ్యాం అందరం ఈ పాండమిక్ వల్ల. నిజంగా వీళ్ళందరూ థ్యాంక్స్ చెప్తున్నారు, కానీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఫర్ హ్యావింగ్ మీ హియర్. రియలీ ఫీల్స్ గుడ్. అందరు జనాల ముందుకు వచ్చి టు ఇంటరాక్ట్ అండ్ జస్ట్ బీ పార్ట్ ఆఫ్ అన్ ఈవెంట్ లైక్ దిస్. ఈ సినిమా ఫస్ట్ నాకు తెలిసి కోవిడ్ లాక్డౌన్ తర్వాత అనుకుంటా బహుశా. ఈ మధ్యలో ఈ టీజర్ రిలీజ్ చేశారు, కోవిడ్ వ్యాక్సిన్ అని చూపించడం. దట్ ఇట్ వాస్ వెరీ ఇంట్రీగింగ్. ఫస్ట్ టీజర్ టైం నుంచి నిజంగా అందరి అటెన్షన్ తీసుకుంది ఆ సినిమా. అలాగే తర్వాత టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ, ఎస్పెషలీ ద టైటిల్ జాంబీ రెడీ అనే టైటిల్ ఇట్స్ వెరీ వెరీ క్వర్కీ అండ్ ఇట్ రియలీ వర్క్డ్. బయట అందరికీ ఎక్కింది అందరికీ టైటిల్ బాగా. డెఫినెట్లీ ఈ సినిమా జాంబీస్ జాన్రా అనేది చాలా ఫేమస్ ఈ హాలీవుడ్లో. చాలా చాలా సినిమాలు ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు. బట్ ఇట్స్ అ వెరీ సక్సెస్ఫుల్ జాన్రా. బట్ ఇండియాకి వచ్చినప్పటికీ ఒక హిందీలో ఒక సినిమా, ప్రాబ్లీ తమిళ్లో ఒక సినిమా చేశారు అంతే. బట్ టాలీవుడ్కి వచ్చినప్పటికీ ఫస్ట్ టైం ఒక జాంబీ ఫిల్మ్ చేస్తున్నారు. అండ్ ప్రశాంత్, హ్యాట్స్ ఆఫ్ మ్యాన్ ఫర్ దిస్ గట్స్. నిజంగా ఎందుకంటే ప్రశాంత్ బాడీ ఆఫ్ వర్క్ నేను చూశాను, కానీ కల్కి కానీ. ఫస్ట్ టైం ప్రశాంత్, ఐ మెట్ ప్రశాంత్ ఫ్యూ టైమ్స్. సినిమాల గురించి చాలా వాటి గురించి డిస్కస్ చేసాం. ఈజ్ అ వెరీ వెరీ టాలెంటెడ్ గాయ్ అండ్ విత్ వెరీ గుడ్ విజన్. అండ్ ప్రశాంత్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ గుడ్ సినిమా. అంటే కమర్షియల్ సినిమాలు, రన్ ఆఫ్ ద మిల్ సినిమాలు కాకుండా ఇలా డిఫరెంట్ ఫిల్మ్స్ విత్ వెరీ గుడ్ విజన్ ఇలా నువ్వు చేయడం, ఐ రియలీ కంగ్రాచులేట్ యూ. అండ్ ఐమ్ హ్యాపీ దట్ ద డైరెక్టర్స్ లైక్ దిస్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ తేజాకు వచ్చినప్పటికీ నేను ఫోన్ చేశాడు. తేజ యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ ఏదో ఆ యాక్టర్గా నేను 5 సంవత్సరాలు చేశాను, వాడు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఆడిది. మాకన్నా సీనియర్ ఆడ యాక్చువల్లీ. చిన్నప్పుడు ఇంతప్పుడు చూశాను తేజాని, అప్పుడు నేను ఇంత కాదు. చిరంజీవి గారి ఇంట్లో సినిమా షూటింగ్ చేసేటప్పుడు అంతా చాలా చక్కగా మా ఫ్యామిలీ మెంబర్ లాగా, నాకు తమ్ముడులాగా ఉండేవాడు తేజ. బట్ మధ్యలో చిన్న గ్యాప్, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కువ కలవలేదు, మిస్ అయ్యాను. కానీ సడన్గా ఓ బేబీ సినిమాలో ట్రైలర్ అన్నీ చూసి తేజ గుర్తొచ్చింది. ఇంత చిన్న క్యూట్గా ఉండేవాడు, ఇంత హ్యాండ్సమ్ బాయ్లా తయారయ్యాడు. నిజంగా రా, నిజం. నువ్వు అదే చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేయకరా బాబు ఫ్లోని. సో తేజ, సో నిజంగా అంటే సినిమాలు నేనైతే మామూలుగా ఫస్ట్ సినిమా నుంచి ఏదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా చేయాలి, డిఫరెంట్ జానర్స్లో సినిమా చేయాలి, ఒక చిన్న ప్రయత్నం ఎప్పుడు చేస్తూ ఉంటాను. కానీ తేజ ఫస్ట్ సినిమా ఇలాంటి సినిమాతో రావడం, ఒక డిఫరెంట్ అంటే రన్ ఆఫ్ ద మిల్ మూవీస్ కాకుండా ఒక కమర్షియల్గా ఒక 6 పాటల్లో ఒక 3-4 ఫైట్లతో చేయొచ్చు. బట్ తేజ రియలీ అప్రిషియేట్ యూ. ఇలాంటి డెసిషన్ తీసుకోవడం, ఇలాంటి సినిమాతో ముందుకు రావడం అనేది నిజంగా ఇట్స్ నాట్ ఈజీ. అండ్ రియలీ అప్రిషియేట్ యూ. దే సే లక్ ఫేవర్స్ ద బ్రేవ్. డెఫినెట్గా ఇలాంటి అటెంప్ట్ చేసినందుకు నీకు కానీ ప్రశాంత్ కానీ డెఫినెట్లీ సక్సెస్ ఇస్ గోన్ ఫాలో. ఆల్ ది బెస్ట్ తేజ. ఈ ఒక్క సినిమాతో స్టార్ట్ చేసి ఇండస్ట్రీలో ఎరగదీసి చాలా పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. నేను సడన్గా ఏదో గుర్తొచ్చింది, సారీ లాగేసుకున్నాను దగ్గర. నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను ఒక 5 ఏళ్ళ బ్యాక్ సరదాగా ఎక్కడో కలిసి ఆ వరుణ్ని కలిస్తే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే గుర్తొచ్చింది. ఏం చేస్తున్నా, ఆయన అప్పుడే ఫస్ట్ డెబ్యూ అయినట్టుంది. ఏం చేస్తున్నారు అంటే, ఏం లేదన్నా సినిమాలు ట్రై చేస్తున్నాను అన్న. కష్టం అన్నాడు. ఏంటన్నా, నీకు 25 ఏళ్ళు వచ్చేంత వరకు కుదరదు, కష్టం అన్నాడు. అదేంటన్నా అన్నాడు ఎగ్జాక్ట్గా. అంటే అదేంటన్నా, అది ఏమో ఒక చిన్న ఎనాలిసిస్ ఏదో వేసి కుదరదని చెప్పారు. ఏంటి ఎనాలిసిస్ నాకు అర్థం కాల. ఇప్పుడు నాకు 25 ఏళ్ళు వచ్చినాయి అన్న, ఇది నా ఫస్ట్ సినిమా. లేదు, నేను కూడా అప్పుడు 22-23 నుంచి ఫస్ట్ సినిమా స్టార్ట్ అవ్వాలి, డైరెక్టర్ వచ్చారు, తిరుగుతున్నాను. ఏదో ఒక ఇష్యూ అవ్వడం, సినిమా డిలే అవ్వడం. నేను 25కే డెబ్యూ అయ్యాను, ఇదో కోఇన్సిడెంటల్గా. ఆల్ ది బెస్ట్ తేజ అండ్ విష్ యూ బ్రైట్ ఫ్యూచర్. అండ్ చిరంజీవి గారు కూడా నిజంగా తేజ చిన్న పెట్, హీ రియలీ లవ్స్ హిమ్. అండ్ ఆయన చెప్పారు, హీ విషెస్ యూ ద బెస్ట్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన కాస్ట్, దక్ష అండ్ ఆనంది, ఆల్ ది బెస్ట్. ఐ సా యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ హుషారు, రియల్ గుడ్ జాబ్. అండ్ ఈ సినిమాలో మా నాన్నకు బాగా తెలుసు గెటప్ శ్రీను. నేను జబర్దస్త్ నుంచి చూస్తున్నాను. అంటే యూజువలీ అతను చాలా వర్సిటైల్ యాక్టర్. మా నాన్న చెప్తుంటే నేను ఫస్ట్ చూడలే, తర్వాత చూసినప్పటికీ ఐ వాజ్ రియలీ అమేజ్డ్.
తన ఎఫర్ట్ కానీ తన ప్యాషన్ కానీ యాక్టింగ్ మీదది ఇట్స్ అన్బిలీవబుల్. అండ్ శ్రీను ఈ సినిమాలో ఇరగదీసాను ఆల్రెడీ విన్నాను, డెఫినెట్గా నేను చూసినాను, మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. అండ్ హేమంత్ లాంగ్ జర్నీ, నేను అసలు రేడియో జాకీ నుంచి ఇంటర్వ్యూలు తీసుకుంటాడు, ఇప్పుడు పెద్ద యాక్టర్ కూడా అయిపోయాడు. ఆల్ ది బెస్ట్ హేమంత్. అండ్ హాయ్ కిరీటి అండ్ టు ది ఎంటైర్ కాస్ట్ ఆఫ్ జాంబీ రెడ్డి, ఆల్ ది బెస్ట్. అండ్ జనరల్గా చెప్తూ ఉంటారు సక్సెస్ అనేది డ్రూన్ డౌన్స్ టు ది క్రూ ఆఫ్ ద టీమ్ అని చెప్పి. ఆ క్రూ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో క్రూ డెఫినెట్గా మన మ్యూజిక్ డైరెక్టర్ రాబిన్, మాక్ రాబిన్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, అండ్ మా చెల్లితో సూర్యకాంత్ అని ఒక సినిమా, అండ్ saw another couple of films. He's an amazing, fantastic composer. And Mark, I heard the BGM background score was wonderful. Wish you all the best. And to the cinematographer Anit, all the best Anit, love the visuals. And to the entire crew of the film, and రాజశేఖర్ గారికి అదే అనుకున్నాను, నా అంత హైట్లో ప్రొడ్యూసర్ ఎవరున్నారని చెప్పి ఫస్ట్ టైం చూస్తున్నా నేను. దుబాయ్ నుంచి వచ్చారంట. సార్ ఇది వెల్కమ్ టు టాలీవుడ్, వెల్కమ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, బట్ మీరు నెక్స్ట్ టైం స్పీచ్ తెలుగులో ఇవ్వాలి, ఇంగ్లీష్లో కాదు. అండ్ ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ డెబ్యూ. అండ్ నిజంగా లాస్ట్ 1 year నుంచి సినిమాలు అయిపోవడం, రిలీజ్ అవ్వకపోవడం మా అందరికీ చాలా కష్టకాలం. అండ్ అందరూ ఫేస్ చేశారు, ఎవ్రీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ. బట్ మెల్లగా డిసెంబర్ నుంచి సినిమా రిలీజ్ అవ్వడం, ఒక్కొక్క సినిమా బాగా ఆడడం, అండ్ జనాలు అందరు థియేటర్లకు వచ్చి ఆదరించడం, నిజంగా నేను సినిమా లవర్స్, మన తెలుగు ఆడియన్స్ అందరి తరఫున పెద్ద థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ అండ్ ఎంకరేజింగ్ అస్. ఎందుకంటే మీరు థియేటర్ రావడం చూస్తేనే మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది మళ్ళీ మంచి సినిమాలు చేయాలని చెప్పి. అండ్ డెఫినెట్గా నెక్స్ట్ వీక్ 5th February రిలీజ్ అయ్యే జాంబీ రెడ్డిని అందరు చూసి చాలా పెద్ద సక్సెస్ చేయాలి. నాకు చాలా నమ్మకం ఉంది సినిమా చాలా మంచిగా ఆడుతుందని చెప్పి. ప్లీజ్ డూ వాచ్ జాంబీ రెడ్డి ఆన్ ద 5th. థియేటర్కి వెళ్ళండి, పైరసీని ఎంకరేజ్ చేయకండి, అండ్ మాస్క్ వేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వరుణ్ గారు, జాంబీస్ మీతో ఒక పిక్చర్ తీసుకోవాలనుకుంటున్నారు, ఇస్ దట్ పాసిబుల్ ప్లీజ్? నేను ఇందాక మర్చిపోయానండి, బాబీ అన్న గురించి చెప్పడం మర్చిపోయాను. నాకు ఈ యంగ్ డైరెక్టర్స్లో బాబీ అన్న, అనిల్ రావిపూడి గారు, వీళ్ళు చాలా సపోర్ట్ అండి. అంటే వాళ్ళు అంత పెద్ద డైరెక్టర్స్ అయి ఉండి ఆల్వేస్ ఫస్ట్ రింగ్కి ఫోన్ ఎత్తి నాకు ఏం కావాలన్నా చెప్పి, లేకపోతే నేను ఏదైనా డిస్కస్ చేసినా వాళ్ళు మళ్ళీ నాకు హెల్ప్ చేస్తుంటారు. అలాగే సమంత గారు ఈ సినిమా ఐడియా చెప్పినప్పటి నుంచి ఆవిడ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నిన్న పోస్టర్లు షేర్ చేయడం వరకు ఆవిడ పాపం షీస్ బీన్ పుషింగ్ దిస్ ఫిలిం ఫర్ మీ. షీ విషెస్ మీ ఆల్ ది లక్. థ్యాంక్స్ అలాట్ సమంత గారు, బాబీ గారు అండ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. సో జాంబీస్తో ఒక చిన్న ఫోటోగ్రాఫ్ వరుణ్ గారు, జస్ట్ ఫర్ ద ప్రమోషన్ ప్లీజ్. అలాగే ఆనంద్ గారు, ప్రభా గారు, సో ప్లీజ్ జాయిన్ విత్ అస్ ఆన్ స్టేజ్. సో February 5th మూవీ రిలీజ్ అండి. సో గో వాచ్ ఇన్ థియేటర్స్. 100% సీట్ ఆక్యుపెన్సీ కూడా ఉంది ఇప్పుడు. సో హాయిగా మాస్కులు పెట్టుకుని వెళ్ళి థియేటర్స్లో చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా పీపుల్ హియర్. And thanks to all the sponsors. So this is a pre-release event of Zombie Reddy. See you soon in theaters. Thank you Big C, KLM, Green Metro, Vijeta Supermarket, Explore Keyboard, and today's event organized by Shreyas Media. Good night, drive safe.